సమాజానికి తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలకు మీ బిడ్డ టీన్మార్ మల్లన్న ఖడ్గం పట్టుకొనున్నాడు. నిన్నటిదాకా ఒక లెక్క, ఇయాల్టి నుంచి ఇంకొక లెక్క. బీసీ సమాజానికి తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలకు మీ బిడ్డ టీన్మార్ మల్లన్న ఖడ్గం పట్టుకొనున్నాడు. నిన్నటిదాకా ఒక లెక్క, ఇయాల్టి నుంచి ఇంకొక లెక్క. బీసీ సమాజానికి తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలకు మీ బిడ్డ టీన్మార్ మల్లన్న ఖడ్గం పట్టుకొనున్నాడు. నిన్నటిదాకా ఒక లెక్క, ఇయాల్టి నుంచి ఇంకొక లెక్క. బీసీ సమాజానికి తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలకు మీ బిడ్డ టీన్మార్ మల్లన్న ఖడ్గం పట్టుకొనున్నాడు. నిన్నటిదాకా ఒక లెక్క, ఇయాల్టి నుంచి ఇంకొక లెక్క. బీసీ సమాజానికి తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలకు మీ బిడ్డ టీన్మార్ మల్లన్న ఖడ్గం పట్టుకొనున్నాడు. నిన్నటిదాకా ఒక లెక్క, ఇయాల్టి నుంచి ఇంకొక లెక్క. బీసీ సమాజానికి తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలకు మీ బిడ్డ టీన్మార్ మల్లన్న ఖడ్గం పట్టుకొనున్నాడు. నిన్నటిదాకా ఒక లెక్క,
రూపులను మన భుజాల మీద మోసినాం కదా, ఇక చాలు. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇప్పుడు నడుస్తుంది మన ఉద్యమం, బీసీల ఆత్మగౌరవ యుద్ధం. ఇది బీసీల అధికార దండయాత్ర. 78 ఏళ్ల తర్వాత మన కోసం మనం చేసుకుంటున్న తొలి పోరాటం. ఈ పోరాటంలో అగ్రకులాలకు బీసీ రెడ్లు వెలమలకు 14 టీవీలు 15 పత్రికలున్నాయి. బీసీ వెలమలకు 14 టీవీలు 15 పత్రికలున్నాయి. బీసీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేరాలంటే 9866524314 ఈ నెంబర్ కు వాట్సాప్ లో మిస్ కాల్ ఇవ్వండి. ఈ నెంబర్ కి మీరు మిస్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు దాంట్లో మన ఇందులో జాయిన్ కావచ్చు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో వెంటనే జాయిన్ కావచ్చు. ఆ లింక్ ద్వారా మీరు ఎంటర్ అయితే. ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది ఫక్తు బీసీల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ. ఇది అన్యాయం జరిగిన వర్గాలకు అండగా నిలబడేటువంటి పార్టీ. తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేరాలంటే 9866524314 ఈ నెంబర్ కు వాట్సాప్ లో మిస్ కాల్ ఇవ్వండి. ఈ నెంబర్ కి మీరు మిస్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి జనం 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 ప్రజా ప్రపంచం. జనం 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 ప్రజా ప్రపంచం. జనం 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 ప్రజా ప్రపంచం. జనం 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 ప్రజా ప్రపంచం.
చెప్పండి అన్న. ఇక మాది ప్యూర్ ఏజెన్సీ అన్న బయారం. మరి చెప్పండి. ఇవాళ నుంచి ఇంకొక లెక్క. బీసీ సమాజానికి తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలకు మీ బిడ్డ టీన్మార్ మల్లన్న ఖడ్గం పట్టుకొనున్నాడు. నిన్నటి దాకా ఒక లెక్క, ఇవాళ నుంచి ఇంకొక లెక్క. బీసీ సమాజానికి తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలకు మీ బిడ్డ టీన్మార్ మల్లన్న ఖడ్గం పట్టుకొనున్నాడు. నిన్నటి దాకా ఒక లెక్క, ఇవాళ నుంచి ఇంకొక లెక్క. బీసీ సమాజానికి తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలకు మీ బిడ్డ టీన్మార్ మల్లన్న ఖడ్గం పట్టుకొనున్నాడు. నిన్నటి దాకా ఒక లెక్క, ఇవాళ నుంచి ఇంకొక లెక్క. బీసీ సమాజానికి తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలకు మీ బిడ్డ టీన్మార్ మల్లన్న ఖడ్గం పట్టుకొనున్నాడు. నిన్నటి దాకా ఒక లెక్క, ఇవాళ నుంచి ఇంకొక లెక్క. బీసీ సమాజానికి తెలంగాణ రాష్ట్ర దినాలకు పోయినా, ఫంక్షన్ పోయినా, ఎక్కడికి పోయినా మన బీసీ వాదాన్ని అయితే విజయవంతంగా మీ మీ దాన్ని పునిపుచ్చుకొని అందరికి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సీనన్న. ఖచ్చితంగా 2028లో మీరు ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావాలని మేము కోరుకుంటున్నాం. నేనని కాదు కానీ మన ప్రభుత్వం అయితే రావాలన్నా. మన ప్రభుత్వం వస్తుంది, మీరే కావాలి. ఎందుకంటే మీరు 2014 తర్వాత మీరు నేను కాంగ్రెస్ వ్యక్తిని మొదటి నుంచి. అయినా మీరు 2014 నుండి వీరోచితంగా కేసీఆర్ మీద వీరోచితంగా పోరాడి తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్ రావడానికి మీరు ప్రథమ
పాత్ర పోషించారు. ఆ, అయినా మిమ్మల్ని సస్పెండ్ చేయడం మాకు చాలా బాధ ఉండే. ఓకే. మీ వాయిస్ అనర్గళం, మీరు మండలిలో మాట్లాడేది అనర్గళంగా మాట్లాడుతున్నారు. ఉమ్, చాలా సంతోషిస్తున్నాం. మేము ప్రతిదీ నేను అందరికి షేర్ చేస్తున్నాం. మా కౌండిన్య దాంట్లో కానీ బీసీలలో కానీ ఉమ్, అందరికి షేర్ చేస్తున్నాను. ఉమ్. మీకు ధన్యవాదాలు. మీరు ఇంకా మేము మా ప్రోత్సాహం ఉంటుంది. మీరు ఇంకా ముందుకెళ్ళాలి. ఖచ్చితంగా 2028లో బీసీ ముఖ్యమంత్రి అది మీరే కావాలని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సేన్ అన్న. థ్యాంక్ యూ. ఓకే అన్న. ఓకే, రైట్. థ్యాంక్ యూ అన్న. రైట్. 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 హలో 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 భయ్యా చెప్పండి. అవును బాయ్ సార్, మీరు తీన్మార్ మల్లన్నతోనే మాట్లాడుతున్నారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ భయ్యా. సార్ నేను సంతోష్ సార్, నా పేరు కామారెడ్డి మా జిల్లా. అన్నా నేను మీ రెగ్యులర్ గా నేను ఫాలో అవుతాను అన్నా. మీ పోరాటం చాలా బాగుందన్న. ఒక్క విషయంలో ఎక్కడంటే కొంచెం మనకు మొన్న కాంగ్రెస్ అధికారంలో రావడానికి యూతే బాగా సపోర్ట్ చేసిందన్న. అవును, వాళ్ళ పోరాటానికి కొంచెం మన మద్దతు తక్కువ అవుతున్నట్టు అనిపిస్తుంది అన్న. అంటే ఒకటి ఏంటంటే ఇక్కడ యూత్ పోరాటం అనేది రాజకీయ పోరాటంగా మార్చాలనేదే మన ఉద్దేశం. అంటే ఇప్పటిదాకా మనము ఆ పార్టీకో ఈ పార్టీకో మనం పోరాటం చేసినాం కదా. ఫస్ట్ టైం మన పార్టీ కోసం పోరాటం చేసేటువంటి ఒక వ్యవస్థను తయారు చేస్తున్నాం సంతోష్ అన్న. సో ఎందుకంటే ఈ యూత్ ద్వారానే రాజకీయాలు చేయాలి, యూత్ ను కంప్లీట్ గా పాలిటిక్స్ వైపు తమ లక్ష్యాల వైపు తీసుకురావాలనేది మా పార్టీ యొక్క ప్రధాన ఉద్దేశం. సో తప్పకుండా అట్లా ఏమైనా ఏమన్నా అట్లాంటివి మిస్ అయితే దాన్ని కరెక్ట్ చేసుకుందాం అన్న. అన్న ఓకే అన్న. అదే మీరు పార్టీ ప్రకటించిన రోజు మనకు బీసీలకు భూమి లేదు, భూమి పంచడం ఒక హామీ ఇచ్చారు, ఇంకొక హామీ ఏదో ఇచ్చారు. అవును. ఎట్ ది సేమ్ టైం అట్లా అంటే పార్టీ పేరు మీద పెద్ద ప్రకటనలు చేస్తున్నప్పుడు అందులో యువతకు సంబంధించిన ఒక విషయం అయినా కానీ ఉండాలన్నది నా అభిప్రాయం అన్న. తప్పకుండా అన్న. అంటే మీకు సూచన ఇచ్చేటంత పెద్దోళ్ళం అట్లేం లేదన్నా. ఇప్పుడు నేను మీ మనిషినన్నా, మీరు చెప్పినట్టే వినాలి నేను. ఖచ్చితంగా నువ్వు మా మనిషి అన్నా, ఖచ్చితంగా నీ అధికారం వస్తుందన్నా. మీరు చేసే పోరాటం చాలా గొప్పది, చాలా సక్సెస్ఫుల్ గా కొట్లాడుతున్నారు. ఖచ్చితంగా సక్సెస్ అవుతారన్నా. ఒకటి అంటే నాకు అనిపించిన అభిప్రాయాన్ని మీతో తప్పకుండా సంతోష్ అన్న. తప్పకుండా అన్న, నాది ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకున్నా అన్న. ఖచ్చితంగా 2028 మనమే అన్న. ఖచ్చితంగా థ్యాంక్ యూ సంతోష్ అన్న. అన్న ఓకే, ధన్యవాదాలు అన్న. రైట్ అన్న. రైట్. అది తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది యువకులు, మేధావులు, ప్రజలు, రైతులు, మహిళలు చాలా మంది వారి అభిప్రాయాలను ఇవాళ హనుమ పర్వదినాన ప్రజలతో కొద్దిసేపు మాట్లాడదామనేటువంటి ఉద్దేశంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో మీరు నాతో మాట్లాడాలనుకుంటే మీకు ఇటు పక్కన కనిపిస్తున్నట్టు నెంబర్ 9866524314కు మీరు కాల్ చేయొచ్చు. ఒకసారి మాట్లాడదాం. హలో. నమస్తే అన్న. నమస్కారం అన్న. అన్న నాకు చాలా సంతోషం ఉంది. నా జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజు ఇది, ఈ క్షణం. భయ్యా సంక్రాంతి శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబానికి. థ్యాంక్ యూ అన్న. మీకు మీ కుటుంబానికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అన్న. ఏది ఏమైనప్పటికీ అన్న, గత సంవత్సరం నేను 70 నుంచి అంతకన్నా ముందు కూడా ఆంగ్లేయులకు మనం నష్టపోయినాం. అవును, భారతదేశమే నష్టపోయింది. ఆ వీరాది వీరులు మనకి ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాం అంటే వాళ్ళ యొక్క ఇన్స్పైర్ మన రక్తంలో ప్రవేశిస్తుందన్న. అవునవును. ఒకటి ఇవన్నీ ఇన్స్పైర్ పోగా మనం అప్పుడు చూడలేదు, కానీ వెంటనే గుండెలు మొత్తం ఒక రకంగా ఏదో ఒక విధంగా వైబ్రేషన్ వస్తుందన్న నాకు. అదే అన్న. మీ పేరు చెప్పలేదన్నా? అన్న మీ పేరన్నా? బాలమన్ జంగయ్య గౌడ్ అన్న. మాది ఔట్పల్లి గ్రామం, మారుల మండలం. జంగయ్య గౌడ్. ఏ నియోజకవర్గం అన్న? అన్న నియోజకవర్గం కలవకుర్తి, రేవంత్ రెడ్డి అత్తగారు అన్న, మారుల మండలం అది. అచ్చా, కలవకుర్తి ఔట్పల్లి గ్రామం. రేవంత్ రెడ్డి గారు అత్తగారు ఊరు మారుల మండలం అన్న. మాది దగ్గర 10 కిలోమీటర్. మా ఆమన్గల్ నుంచి 20 కిలోమీటర్స్ వస్తుంది మారుల. ఓకే. మధ్యలో మా ఊరు ఉంటుంది అన్న. అయితే అక్కడ రికార్డ్ ఏంటన్నా, నాకు అనిపిస్తుంది చాలా వరకు ఇటువంటి వీరులు మనం గుర్తు చేసుకున్నప్పుడు తెలియకుండానే మనం ఒక వైబ్రేషన్ వస్తుంది నాకు. నాకైనా కానీ ఎవరికైనా ఇప్పుడు ప్రత్యక్షంగా మాకు కనిపిస్తుంది. మీరు ఖడ్గం పట్టుకుని మార్కెట్కి వచ్చినట్టు బలమైనటువంటి చేతుల మధ్య మనం బయటకు రావాలంటే అంత ఈజీగా కత్తెర గుర్తు మనది. చాలా శుభ పరిణామం ఇది.
ఇది నేను ప్రస్తుతం హిమాయత్ నగర్ మినర్వా హోటల్లో జాబ్ చేస్తాను. ఓకే ఓకే అన్న, మన కత్తెర గుర్తు ఉంది, మన భావజాలాన్ని మన ప్రజలకు ప్రచారం చేయండి, సరేనా? ఏది ఏమైనప్పటికీ అన్న మీరు విజయం సాధిస్తారని సంకల్పంగా భగవాన్ని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ. మేము కలుస్తాను, ఎక్కువ కలుస్తానండి. తప్పకుండా జంగయ్య అన్న, తప్పకుండా కలుద్దాం అన్న. నేను చెప్పబెట్టానా? ఓకే ఓకే గౌడ్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. మీరు మాకు కావాల్సిందే ఉండవలసిందే అన్న, మేము ఎంబడి ఉంటాం అన్న. థ్యాంక్ యూ అన్న. హలో హలో హలో, చెప్పండి భయ్య, ఏం పేరు? సార్ నా పేరు సారంగి లక్ష్మీకాంత్, నేను మహబూబ్నగర్ నుంచి మాట్లాడుతున్నా సార్. ఎస్ లక్ష్మీకాంత్. ఆ రోజు వచ్చినప్పుడు మాట్లాడా మీ దగ్గర మీటింగ్ ఇక్కడ పెట్టాం మైరావుల దగ్గర. ఐడియా ఉండాలి మీకు. ఉంది చెప్పండి. గురించి అడిగారు. ముందుగా మీకు ధన్యవాదాలు సార్. మా బీసీలకు జరుగుతున్న అన్ని రంగాల్లో జరుగుతున్న అన్యాయాల మీద మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మార్నింగ్ అవర్స్ లో. భయ్య కొన్ని విషయాలు చాలా రోజుల నుంచి నేను దగ్గర 30 ఏళ్ళ నుంచి పోరాటంలో ఉన్నా. కాకపోతే కొన్ని విషయాలు నేను కూడా గ్రహించలేని మీరు చెప్పగలిగారు. అదే భయ్య, పేపర్ల విషయంలో కానీ. కాకపోతే ఒకటి ఏం సార్ అంటే, నా సూచన ఏం సార్ అంటే, మన పార్టీ నిర్మాణం మిస్ అవుతున్నట్లు సార్. అది పకడ్బందీగానే చేస్తున్నామన్నా. ఎందుకంటే ఇక్కడ మహబూబ్నగర్లో ఎవరున్నారో ఇప్పటి వరకు కూడా మాలాంటి వాళ్ళకి ఐడియా లేదు. లేదన్నా, ఎందుకంటే మనం ఇంకా విస్తరణ దశలోనే ఉన్నామన్నా, ప్రచార దశలో కాదు. అంటే మనకి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్. మీరు అక్కడ మహబూబ్ నగర్ హెడ్ క్వార్టరా మీరు? అవును సార్. మహబూబ్ నగర్ హెడ్ క్వార్టర్ లో జైపాల్ అని ఉంటారు, మహబూబ్ నగర్ అధ్యక్షుడు జైపాల్ గారు అని ఉంటారు. సో ఆయన నెంబరు మీకు పంపిస్తాను, మీరు ఒకసారి ఆయనతో మాట్లాడండి. ఓకే 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 సార్. రైట్, థ్యాంక్ యూ అన్న. హలో 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 భయ్యా, చెప్పండి అన్న. నేనే మాట్లాడుతున్నా భయ్యా, చెప్పండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా సార్? బాగున్నాను సార్. మీ పేరు సార్? పేరు రాజేష్ యాదవ్. రాజేష్ యాదవ్, మన షేర్లింగంపల్లి కాన్స్టిట్యూన్సీ. ఓకే, షేర్లింగంపల్లి. భయ్యా పొద్దున్న లేస్తే మీ వార్తలే చూడవలసి వస్తుంది భయ్యా. అంటే ఆ వార్తల ద్వారా మీరు ఏమన్నా తెలుసుకుంటున్నారా అన్న? మొత్తం బీసీల గురించి అంటే ఇంత ఉంచగా రాజకీయం అనేది తెలుస్తున్నారు. అర్థమైంది కదన్న, బీసీలకు ఎట్లా అన్యాయం జరుగుతుందో చెప్పండి. మొత్తం మీరు మన విశదీకరణ చెప్పేస్తున్నారు మొత్తం. అవునన్నా, అంటే జరిగినటువంటి దాన్నే చెప్తున్నాం అన్న. మనము కొత్తగా ఏమి కాదు, వాళ్ళు ఎట్లెట్లా అన్యాయం చేశారు అనేటువంటి లెక్కలే చెప్తా ఉన్నాము. అది మన వాళ్ళకి అందరికీ తెలియజేయండి అన్న. మీరు తెలుసుకోవడంతో పాటు మన వాళ్ళకు కూడా తెలియజేయండి. మనం ప్రిఫరెన్స్ ఇస్తాం ఫస్ట్, అంతే. ఎందుకంటే ఇప్పటి వరకు రెడ్ల పరిపాలన అయింది, వెలుమలలో అయింది, అంతా అయిపోయింది. అవును, ఇప్పుడు వచ్చేసి రాజ్యాధికారం మనదే. మీకు ఒకటి రాజేష్ అన్న, మన బీసీలలో ఇప్పటికీ ఒక 30 కులాలు వాళ్ళ వృత్తి ఏంది తెలుసా అన్న? బిచ్చం ఎత్తుకోవడం అన్న. 30 కులాలు ఇంకా బిచ్చం ఎత్తుకొని బతుకుతున్నాయి అన్న మన బీసీలలో. అన్న ఇప్పుడు మన వృత్తి ప్రకారం అన్నట్టు మనకు ఇప్పుడు యాదవులకు అనేది ఒకటి, మన బర్ల వ్యాపారం అంటారు, కుమారులకు కుండలు అంటారు, మిగతా కులాలకు సంబంధించిన వెలుమలకి ఏముండదన్న మన అది అడగాలి కదన్న మనం. ఇప్పుడు ఆయన ఆ రోజు కేసీఆర్ గారు చెప్పిండు ఏమని, మీకు 21 గొర్రెలు ఇస్తా, మీరు కోటీశ్వర్లు అవుతారని చెప్పిండు. 21 గొర్రెలకు కోటీశ్వర్లు అయ్యేది ఉంటే మన తాతలు 60 గొర్రెలు కాసిరు కదా, వాళ్ళు ఎందుకు కాలేదే? అదే కాలేదు అంటే వీళ్ళు మాటలతో తప్పం కలుపుతున్నారు మనకి. అవును, కేవలం మాటలు మాత్రమే మాట్లాడుతున్నారు. అందుకోసమే ఇవాళ బీసీలమన్నా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, లేకపోతే బీజేపీ పార్టీ, ఈ పార్టీలన్నీ మనవి కావన్నా. ఈ పార్టీలన్నీ మన కిరాయిన్లే. మనం ఎప్పుడు కూడా వాళ్ళక్కడ అడక్క తినేటట్టు చేసిరు. అందుకోసమే మన కోసం ఒక పార్టీ, మన బీసీ వర్గాల కోసం ఒక పార్టీ తీసుకొచ్చినామన్నా. ఈ పార్టీ ఎవరికి బిచ్చమెత్తాల్సిన పని లేదన్నా. మన బీఫామ్ మనమే తయారు చేసుకున్నామన్నా. ఖచ్చితంగా జరగవలసింది అది మనకి అన్నా. థ్యాంక్ యూ రాజేష్ అన్న. మీరు ఎప్పుడైతే ఛానల్ అయితే న్యూస్ అయితే స్టార్ట్ చేసినారో అన్నా, నేను అప్పటి నుంచి మీ ఛానల్ అన్న. థ్యాంక్ యూ అన్న. మొత్తం మంది విమర్శలు చేస్తుంటారు, కానీ బీసీ నినాదం గట్టిగా తీసుకోబోతున్నారు. ఇంకా అందరినీ కలుపుకొని మీరు పోవాలని చెప్పేసి నా
ఆశ. తప్పకుండా అన్న, తప్పకుండా. ఈ రోజు కాకుండా ఏ రోజైనా మన బీసీ ముఖ్యమంత్రి ఖచ్చితంగా మన దగ్గర జరుగుతుంది. తప్పకుండా అన్న, తప్పకుండా అన్న. థ్యాంక్ యూ. మీకు అడ్వాన్స్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. హలో హలో హలో, చెప్పండి అమ్మా. అన్న నమస్కారం. నమస్కారం అన్న. అన్న నా పేరు సంతోష్ అన్న. సంతోష్ హుజూరాబాద్. హుజూరాబాద్ నియోజకవర్గం అన్న. అన్న అన్న బాగున్నారా అన్న? బాగున్నా. బాగురా మీరు? బాగున్నామన్నా. అన్న 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 మీకు మిమ్మల్ని నేను దాదాపుగా 2016 నుండి ఫాలో అవుతున్నా అన్న. అన్న అన్న అన్నదన్న తమ్ముడు అన్న. పర్వాలేదు బ్రదర్. ఇప్పుడు నేను ఏమంటున్నాను, మన పార్టీ గుర్తేందో మీకు తెలిసిందా? తెలుసన్నా, పార్టీ గుర్తు కత్తెర గుర్తు. ఓకే. మీరు ఫస్ట్ ఎక్కడికి ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి అది పాదయాత్ర చేసినప్పుడు జనగాంకి నేను నా డప్పు కళాకారుల టీం కూడా తీసుకొచ్చిన ఫ్రీగా మీ దగ్గరికి. అచ్చా గుర్తుందన్న, గుర్తుంది సంతోష్ అన్న, గుర్తుంది. మన కాజీపేట రజనన్న వాళ్ళు ఇప్పుడు నాకు ఇప్పుడు దగ్గరలో ఉంటాడు. కాజీపేట రజనన్న మళ్ళా మీరు ఇప్పుడు పాదయాత్ర ఎండింగ్ టైమ్ లో కూడా మనకు భువనగిరిలో కూడా వచ్చిన. అవునవును, భువనగిరిలో మనం రాయగిరి కాడ నుంచి నడిచిపోయినాం కదా. అవునవునవును, రాయగిరి కాడ నుండి భువనగిరి వరకు మేము కూడా నడిచినాం మీ పాదయాత్ర. గుర్తుంది సంతోష్ అన్న నాకు. అబ్బా అన్న తమ్ముడనన్న. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. అట్లాగే మన వాళ్ళందరికీ చెప్పండి ఇక్కడ. ఓకే తప్పకుండా అన్న. మీరు అది 2021లో హుజరాబాద్ లో కూడా పాదయాత్ర స్టార్ట్ చేస్తా అన్నారు. అప్పుడు ఈటల రాజేంద్ర సార్ ని సస్పెండ్ చేసినప్పుడు. అవునవును, అదే మాటకు మిమ్మల్ని నేను 70 రోజులు మిమ్మల్ని జైల్లో పెట్టిల్లు. అవునవును, పెట్టిరండి. అప్పుడు కూడా మిమ్మల్ని ఎప్పుడు హుజరాబాద్ ఇన్ఛార్జ్ గా పనిచేసిన మీతోటి. మీ అప్పుడు మీకు అవును నాకు గుర్తుంది సంతోష్ భాయ్. అన్న ఒకసారి మిమ్మల్ని కలవాలన్నా. రండి సంతోష్ అన్న, ఆఫీస్ కి రండి, నేను కలుస్తా. తప్పకుండా అన్న, తప్పకుండా. ఓకే అన్న. హలో అన్న, గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న. ఏం పేరన్నా? అన్న నా పేరు నరేష్ అన్న. అన్న చెప్పన్నా. అన్న ముందుగా మీకు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అన్న. థ్యాంక్ యూ నరేష్ భాయ్. అన్న మేము ఎక్స్ హోమ్ గార్డ్ అన్న. ఓకే. ఇంతకుముందు మన అసెంబ్లీ టైంలో మేము కలిసినాం. అవును. మీరు మా అసెంబ్లీలో ఈరోజు మాట్లాడుతా అన్నారు కానీ మాట్లాడలేదా? లేదు, నేను నాకు అవకాశం లేకుంటే పట్నం మహేందర్ రెడ్డి గారితో మాట్లాడిపించిన. ఎందుకంటే మాకు ఆ గవర్నమెంట్ 10 సంవత్సరాలు మోసం చేసిన అన్న, టీఆర్ఎస్ గవర్నమెంట్. అవునవును. తర్వాత రేవంత్ రెడ్డి గారు పిసిసిగా ఉన్నప్పుడు మాకు హామీ ఇచ్చారు, మా గవర్నమెంట్ రానే తీసుకుంటామని. అవును. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీతక్క గాని బట్టి విక్రమార్క గాని అందరు మాట్లాడారు. అవునవును. కానీ మాకు 12 ఏళ్ళ మొన్న నాకు మన వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు నాకు అవకాశం తక్కువగా ఉన్నప్పుడు ఏం చేసిన అంటే పక్కన ఉన్నటువంటి సభ్యులను రిక్వెస్ట్ చేసి మాట్లాడించే ప్రయత్నం చేసిన. సో అట్లా మా పట్నం మహేందర్ రెడ్డి గారు ఆయన పక్కన ఉంటే అన్న కాస్త ఈ ఇష్యూ లేవనెత్తండి అని చెప్పి ఆయనకు అందించడం జరిగింది. ఒక్కసారి మీరు కొద్దిగా మీరు తప్పకుండా మీ రిప్రజెంటేషన్ నాకు వచ్చిందన్నా. నేను తప్పకుండా దాని గురించి చర్యలు తీసుకుంటానా. థ్యాంక్ యూ అన్న. రమేష్ అన్న చెప్పే. బాగున్నా. చెప్పానన్నా మీద మన కత్తెర గుర్తొచ్చింది కదన్నా. అవును. ఓకేనా, మన వాళ్ళందరికి చెప్పండి. చెప్తాను మన వాళ్ళందరికి. అది నెల్లికొండ అన్న, రమేష్ గౌడ్ నార్కల్. అవును. ఓకేనా. ఓకే.
హలో హలో ఇబ్రాహిం గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. నమస్తే, బాగున్నారా? బాగున్నాను సార్. మన ఖద్దరు గుర్తు మన రాజాధికారి పార్టీ ఫామ్ లో రావాలి సార్. 2028లో మన పార్టీ అధికారంలో వచ్చి మీరు సీఎం కావాలి సార్. మీరు సార్ బాయ్ సాబ్ తప్పకుండా. ఒకటి, మనం 2028లో ఎందుకు అధికారంలోకి రావాలంటే లెక్కలన్నీ మన ముందున్నాయి. అవును సార్. ఇవాళ మీరు చూస్తున్నారు, మన మైనారిటీ వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీ కళ్ళ ముంగట ఉంది. అవును సార్. ఇక్కడ మరీ ముఖ్యంగా భారత ప్రభుత్వం 2005లో సచార్ కమిటీ వేసి సచార్ కమిటీ నివేదిక తీసుకొస్తే సచార్ కమిటీలో ఉన్నటువంటి ఏ అంశాలు కూడా ఇప్పటి వరకు వీళ్ళు ఇంప్లిమెంట్ చేయకుండా ఈ దేశంలో దళితుల కంటే ఎక్కువగా ముస్లింలు వెనుకబడ్డారని సచార్ కమిటీ నివేదిక చెప్పినప్పుడు ఆ దిశగా ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కానీ రేపటి మన ప్రభుత్వం, తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సచార్ కమిటీ నివేదికను 100% ఇక్కడ అమలు చేయాలనేది మేము వరంగల్ డిక్లరేషన్ లో భాగంగా మేము పెట్టుకోవడం జరిగింది. అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయడం కోసం, అంటే మన భవిష్యత్తు మార్చుకోవడం కోసం మనం రాజకీయ అధికారం వైపు పోతా ఉన్నాం ఇబ్రాహిం భాయ్. అవును సార్. అయితే ఒక చిన్న వినుభవం సార్. ఇప్పుడు మన ఆశా వర్కర్లు ఒకగా మన రేవంత్ రెడ్డి కూడా మోసం చేశారు సార్. మొన్న కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఆశా వర్కర్లకు మన కోటిలో లాఠీ చార్జ్ చేపించారు సార్. వాళ్ళకు కూడా జీతాలు పెంచలేదు. వాళ్ళకు కూడా అన్యాయం జరిగింది సార్. తర్వాత ఇంకొక విషయం సార్, మీ దగ్గర కూడా మా ఫ్రెండ్స్ అంతా వచ్చారు సార్. 200 మంది హోమ్ గార్డ్స్ ఉన్నారు కదా సార్. అవును, హోమ్ గార్డ్స్ ఇష్యూ అది నేను రిప్రజెంటేషన్ తీసుకున్నా. నేను ముఖ్యమంత్రి గారికి లెటర్ రాస్తాను సార్. 200 హోమ్ గార్డ్స్ కి మన కేసీఆర్ అసెంబ్లీ సాక్షి సార్ దేవుని ప్రసంగంలో మనం అందరి ముందు దేవాలయం మన అసెంబ్లీ సాక్షిగా 200 మంది హోమ్ గార్డ్స్ తీసుకుంటామని మోసం చేశారు సార్. అవును. తర్వాత మన రేవంత్ రెడ్డి కూడా సార్ మోసం చేశారు సార్. కవిత కూడా మోసం చేశారు చెప్పి కూడా సార్. మన సీతక్క కూడా అలాగే చెప్పారు సార్. జగ్గడ్ సార్ కూడా అలాగే చెప్పారు సార్. తీసుకుంటాం, మన రాజ్యం వస్తది, మనమే ఇస్తాం, మీకు హామీ ఇస్తున్నాం. అన్ని బేవకూఫ్ మాటలు చెప్పినారు వాళ్ళందరూ. సో మనది అట్లా ఉండదు. ఖచ్చితంగా మన రాజ్యంలో మన పిల్లల్ని మనమే కదా కాపాడుకునేది. అవును సార్, కరెక్టే సార్. అది చేస్తాం ఇబ్రాహిం భాయ్. సార్ మా పిల్లలు ఒక 10 మంది కలిసి మీ దగ్గరికి కూడా వచ్చారు సార్. 2017లో వచ్చారు మీ దగ్గరికి. వస్తే మీరు కూడా మీ క్యూటీ ద్వారా కూడా కేటీఆర్ కు కేసీఆర్ కూడా మీరు చెప్పారు సార్. దమ్ము ఉంటే ఈ చేశారు, ఈ విధంగా చేశారు, మోసం చేశారు. మీ ఒకవేళ మీ పదవి పోతే మీరు ఎలా ఉంటది, వీళ్ళకి కూడా చిన్న ఉద్యోగస్తులు, వీళ్ళకు తిండికి తిప్పలేని వాళ్ళు, పేదోళ్ళు, వీళ్ళు తీసుకునేందుకు మీరు కూడా చెప్పారు సార్. అవును. ఏం చేస్తాం సార్, రెండు పార్టీలు మోసం చేశాయి. మల్లన్న పార్టీ రావాలి సార్, మనం గెలవాలి సార్, మన సీఎం మల్లన్న రావాలి సార్. జై మల్లన్న సార్. థ్యాంక్ యూ ఇబ్రాహిం భాయ్ సాబ్. అలాగే చాలా మంది మిత్రులు జాబ్ల గురించి మాట్లాడండి అంటున్నారు. నిన్న మీరు స్టేట్మెంట్ చూసుంటారు, పత్రికలలో వచ్చినటువంటి స్టేట్మెంట్. పండగ పూట నిరుద్యోగులను నిలువున ముంచింది ప్రభుత్వం అని చెప్పి నిన్న ఆ అంశం పైన గలమెత్తడం జరిగింది. జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా నిరుద్యోగుల ఉసురు తగలకపోదు అనేటువంటి మాట నిన్న చెప్పడం జరిగింది. జాబ్ క్యాలెండర్ విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్పష్టమైనటువంటి పోరాటం చేస్తుంది కూడా. హలో అన్న, నమస్తే అన్న. నమస్తే భయ్యా. నేను వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నానా అన్న. ఏం పేరన్నా? కోటేశ్వర్ అన్న. కోటేశ్వర్ యాదవ్ అన్న. అన్న, మీరు చేస్తున్న ప్రయత్నం చాలా అభినందనీయం అన్న. బీసీలలో కొంచెం చాలా చైతన్యం వచ్చింది అన్న. ఇప్పటికీ ఇంకా రావాలన్న. 2028 మన ఎదురాలే మనది. తప్పకుండా కోటేశ్వర్ అన్న. ఎందుకంటే మీకు గతంలో కంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీల్లో చాలా పెద్ద మార్పు వచ్చింది. మేమంతా ఒకటే, ఎన్ని రోజులు ఈ దోపిడీ అనేటువంటి ఒక ఆలోచనకు వచ్చి ఇవాళ సర్పంచ్ ఎన్నికల్లో కూడా జనరల్ స్థానాల్లో కూడా భారీ స్థానాలు బీసీలు కొట్టుకోగలిగినారు. ఇవ్వాలంటే అది బీసీలలో మనందరిలో వచ్చినటువంటి చైతన్యం. మనము అలాగే ఇవాళ మంత్రి పదవుల్లో కానీ ఎమ్మెల్సీ పదవుల్లో కానీ ఎక్కడైనా బీసీలు స్పష్టమైనటువంటి ఒక నినాదంతో ఉన్నారు కాబట్టి పార్టీలు కూడా భయపడే పరిస్థితికి వచ్చింది. దానికి కారణమన్నా మనం అందరం కలిసి ఒకటి కావడమే దానికి ప్రధాన కారణం. రేపు భవిష్యత్తులో కూడా ఇంకా బలమైనటువంటి ఐక్యతను చాటుతాం.
తద్వారా మనం రాజ్యాధికారం వైపు పోతాం. కోటేషన్ అన్న ఇంకొకటి అన్న, ఈ ఇప్పుడు మీరు ఇస్తున్నది పేపర్స్ ఫీడ్బ్యాక్ చాలా బాగుందన్న. ఇది చాలా మందికి అది అర్థమైపోతుంది. ఆ మెయిన్ మీడియా ఎవరి వైపు ఉంది, ఎవరికి అనుకూలంగా ఉందో అది ఇంకా అట్లే కొనసాగిస్తే చాలా అవేర్నెస్ వస్తుంది అన్న జనాల లోపల. తప్పకుండా బాయ్ సాబ్, తప్పకుండా కొనసాగిద్దాం. థ్యాంక్ యూ అన్న. రైట్, ఇక్కడ ఒక మిత్రుడు మాట్లాడుతున్నాడు నిరుద్యోగుల గురించి. మల్లన్న ఇప్పుడు నోరు తెరవవు అని చెప్పి మాట్లాడుతున్నారు. భరత్ కుమార్, నువ్వు కళ్ళు తెరిచినప్పుడే నేను నోరు తెరవాలనుకోవడం నీ భ్రమ. నేను రోజు నోరు తెరుస్తూనే ఉన్నా, అప్పుడప్పుడు కళ్ళు కూడా తెరుస్తా ఉంటే ఏం జరుగుతుందో తెలుస్తుంది. సో ఇప్పుడు నిన్న నేను ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తా, ఇప్పుడు ఏమైతుంది, ఇప్పుడు నీ కళ్ళు అయ్యో నేను మిస్టేక్ చేసిన అని ఫీల్ అవుతావు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే నిరుద్యోగుల గురించి మేము కమిటెడ్గా ఉన్నాం. నిరుద్యోగ సమస్యను ఈ రాష్ట్రంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాం. హలో నమస్తే భయ్యా. నేను ఎక్స్ఎంపీటీసీ అన్న, దొల్లపల్లి రాజాపూర్ మండల్, మామనాథ్ జిల్లా. ఎక్స్ఎంపీటీసీ మొన్న రాజాపూర్ వచ్చింది కదా. అవునవును, మొన్న నేనే ముందు నుండి అన్న బాగున్నా బాగున్నా అన్న. ఏం లేదు, మొన్న రాజాపూర్ మండలం మీరు వచ్చినందుకు మొత్తం క్లీన్షిప్ మొత్తం బీసీలే గెలిచింది. రాజాపూర్ మండలం మొత్తం బీసీలేనా? మొత్తం బీసీలే. వెరీ గుడ్ అన్న. ఈదిగానపల్లిలో రెడ్డి మీద బీసీని పెట్టినాం, యాదవ్ ని గెలిపించినాం 12 ఓట్లతో. వెరీ గుడ్. కుచ్చర్కల్లో రెడ్డి మీద గౌడు పెద్దవాడు రెడ్డిని తెచ్చిపెట్టిండు ఎమ్మెల్యే. వాడు విజేందర్ రెడ్డి అని డబల్సినోడు హైదరాబాద్ ఉంటాడు, వాడిని గెలిపించినాం. ఇక మా ఊళ్ళో చుక్కంపేట అనేది దొరల సామ్రాజ్యం అన్న. మా ఊళ్ళో అయితే మా తమ్ముళ్ళే పెట్టాం, ఓడగొట్టిన అంటే ఇతర బీసీ గెలిచిండు. ఇక మన సపోర్ట్ అంటే మనం హుషారున్నామని మన క్యాండిడేట్ ఓడగొట్టిండు, మన తమ్ముడు ఓడగొట్టిండు. అభిమాన్ రెడ్డి అని వాడు ఫ్లెక్సీ వేస్తాడు, రోడ్ల పొట్టు బొమ్మలు. అభిమాన్ రెడ్డి అని వాడు పెద్ద దొర 600 ఎకరాలు. ఇప్పుడు వాళ్ళ పతనం స్టార్ట్ అయింది అన్న. ఇప్పుడు ఇవాళ రాజాపూర్ ఏరియాలో బీసీలంతా కలిసి వాళ్ళని ఓడగొట్టిరంటే మీలో వచ్చిన చైతన్యానికి హ్యాట్సప్ చెప్తా ఉన్నా. రేపటి రాజకీయం అంతా మీదే, మీ చేతుల్లోనే ఉంటది. థ్యాంక్ యూ అన్న. ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాకు పోతుంటే రాజాపూర్ అనేటువంటిది ఉంటుంది. అక్కడ షాద్నగర్ దాటిన తర్వాత అక్కడ నేను ఒక రోజు పోయి ప్రసంగం చేస్తే దాదాపు అందరు వచ్చారు. దాదాపు ఆ మండలంలో ఒక్క రెడ్డిని కూడా గెలవనీయలేదంట ప్రజలు. హలో నమస్కారం అమ్మా, ఏం పేరు తల్లి? మాది పెద్ద మందడి సార్. మా నాన్నగారిని కొట్టి ఇంటి స్థలము పొలము గుంజుకున్నారు సార్, జగదీశ్వర్ రెడ్డి అని పెద్ద మందల్లా. పెద్ద మందడిలో జగదీశ్వర్ రెడ్డి అనేట ఆయన. నీ పేరేం పేరమ్మా? మల్లేశ్వరి సార్. మల్లేశ్వరి. మీ భూమి ఎవరు గుంజుకున్నారమ్మా? మీ భూమి జగదీశ్వర్ రెడ్డి సార్. నాన్నను కొట్టి గుంజుకున్నారు, ఇంటి స్థలము పొలము. మొన్న అడగనికి వెంట కొట్టడానికి వచ్చినారు సార్ మమ్మల్ని. ఓకే, మీ ఒక్క నిమిషం అమ్మా, నీకు మా వాళ్ళు కాల్ చేస్తారమ్మా, దాని డీటెయిల్స్ మొత్తం చెప్పండి. మా మర్ది ఉన్నారు సార్, చెప్తాను. అదే అమ్మా, మీకు కాల్ చేస్తారు ఇప్పుడు మా వాళ్ళు. ఓకే సార్. ఓకే రైట్. ఓకే సార్. హలో నమస్తే అన్న. నమస్తే శ్రీనివాస్ గారు, బాగున్నారా? బాగున్నారా అన్న? మీరు బాగున్నా. ఎట్లుంది పెద్దపల్లి? పెద్దపల్లి బాగుందన్న, అంతా ఓకే అన్న. కాకపోతే నా ఒక్క రిక్వెస్ట్ అన్న, మనం ఇంకొక 3 years ఉందన్న మన అసెంబ్లీ ఎలక్షన్ కి. దానికంటే ముందు అన్న మనం ఏం చేయాలంటే ఒక పాదయాత్ర చేయాలన్నా, ఎందుకంటే మన ప్రజల్లో ఉండాలన్నా. ఓకే, అది బాగా డిలే అవుతుందన్న, దాని గురించి ఆలోచించండి అన్న. మీ అభిమాని అన్న చాలా. తప్పకుండా ఇస్లావా శ్రీనివాస్, తప్పకుండా చేద్దాం. ఒకటి ఏంటంటే మనం పార్టీ నిర్మాణ కార్యక్రమంలో ఉన్నాము. సో ఇంకా భవిష్యత్తులో చాలా పెద్ద కార్యక్రమాలు ఉన్నాయి, మీరు అనుకునే అన్ని ఉంటాయి శ్రీనివాస్ గారు. అదే అన్న, నేను గిరిజన అభ్యర్థిని అన్న. ఎస్, ఇప్పుడు మీరున్నారు ఇస్లావా శ్రీనివాస్ గారు. ఇక్కడ మీరు వచ్చేసి షెడ్యూల్ ట్రైబ్స్ కి వస్తారు. మహారాష్ట్రలో బీసీలు. అవునన్నా. ఇట్లా మనం అందరం కూడా ఇక్కడ బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ లోకి ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అందరూ వస్తారు.
అవునన్నా. కాబట్టి ఇది మనందరి పోరాటం. ఖచ్చితంగా మీరు చెప్పిన సూచనలు తప్పకుండా తీసుకుంటున్నాం శ్రీనివాస్ గారు. అవునన్నా, నేను ప్రభుత్వ ఉద్యోగిని అన్నా ఇంకా. ఓకే ఓకే, పర్వాలేదు, థ్యాంక్ యూ. ఓకే ఓకేనా, థ్యాంక్ యూ. హలో, నమస్తే అన్నా. నమస్కారం అన్నా. ఈ తరిగప్లనే మాది జనగాం జిల్లా. కనకరాజు గారు బాగున్నారా? బాగున్నాం సార్. చెప్పండి అన్న. అన్న ఏం లేదు, నేను బీఆర్ఎస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా చెప్తాను, ఇది సోషల్ మీడియాలో. అన్న అన్న ఒకటి మీరు రైతు బంధు గురించి ఒకసారి పోరాడాలన్న లైవ్ గల. తప్పకుండా పోరాడతా. ఇప్పుడు మీరు కనకరాజు అన్న, మీరు ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందన్నా, ఈ పార్టీ గాని కాంగ్రెస్ గాని బీజేపీ గాని ఇవి మన సొంత పార్టీలు ఎప్పటికి కావన్నా? బీసీల పార్టీలు కావు. ఎప్పటికి కూడా మనం అందులో అధికారంలోకి రాలేము. 78 ఏళ్ల నుంచి వాళ్ళని భుజాల మీద మోస్తున్నాము. ఇవాళ వాట్సాప్లలో సోషల్ మీడియాలో కూడా వాళ్ళనే మోస్తున్నాము. ఇక ఇది బంద్ పెట్టాలి కనకరాజు అన్న. అవును, చెల్లె అంటే అక్క అని పిలిచిన. అయితే ఆ అక్కకు అభిరుచి అయినా నేను సర్పంచ్ ఎలక్షన్ ముందు మా దగ్గర వేరే పోరాటం ఉండే. అవును, మన ఒకటి బీసీ మా ముదిరాజు బిడ్డ ఆయన ముందుకు వస్తే ఆయన అనగదొక్కి ఒక రెడ్డి అనేట ఆయన బయటకు వచ్చిండు. ఓకే, వస్తే మళ్ళా మీరు ఒకసారి మీ లైవ్ డైలీ చూస్తాను నేను. అదే అన్న, పార్టీలో ఖచ్చితంగా మీరు మస్తు మాట్లాడారు. మళ్ళీ ఒకటి ముదిరాల గురించి బాగా హైప్ చేసిరన్న మీరే. తీసుకురావడం కూడా ఉన్నట్టే చెప్పిన అన్న, పండుగ సాయన్న చరిత్ర తీసుకొచ్చి కూడా మీతోనే సాధ్యమైంది అన్న. అలాంటి పోరాటాలు చేసి కాబట్టి మా దగ్గరికి వచ్చి ప్రచారం చేస్తారన్న ఉద్దేశంగా అక్క అభిరుచి అయినప్పుడు తప్పకుండా అన్న. అయితే ఆ తమ్ముడు మన పార్టీలు ఉంటేనే చేద్దామని అన్నది అక్క. సరే పార్టీని తీసుకురావడానికి మనం ముందుకుందాం, బీసీల కోసం కొట్లాడుతారు అన్న, మీకు ఎప్పుడైనా మేము సపోర్ట్ ఉంటామే. థ్యాంక్ యూ కనకరాజు అన్న, మనం కలుద్దాం. హలో 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 సార్ అన్న, చెప్పే. నమస్తే అన్న, బాగున్నారా? నేను మళ్ళీ మాట్లాడుతున్నా అన్న. కొద్దిగా మీతో ఒక 2 నిమిషాలు నాకు ఛాన్స్ ఇచ్చండి, నేను నా పరిస్థితి చెప్తాను. పరిస్థితి అంటే పార్టీదైనా చెప్పండి ఉండి పోరాడింది కూడా. చెప్పండి అన్న. ఏం లేదన్నా, అన్న చిలకలు కూడా మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చిండ్రు కదా. అవును. అప్పుడు నేను ఒక 1.5 year అయింది, నేను హెడ్ కానిస్టేబుల్ రిజర్వ్. మీరు పోయిన దానితో వెంటనే నేను బండి వేసుకొని మీ దగ్గరికి వచ్చిన. చిలకల కూడా వచ్చి నేను పోరాడినట్టు అక్కడ ఏ చిలకల ఊళ్ళో ఎవరు మాట్లాడలేదు. మీ దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి, నాయి అన్ని ఉన్నాయి. ఒక్కటి తెలంగాణ వచ్చింది అంటే మాత్రం నాకు తెలంగాణ రాలే. నాకు రాలే. ఎందుకు రాలేదంటే నేను హైదరాబాద్ నుంచి, నాది అపార్ట్మెంట్ హైదరాబాద్, నేను అన్ని చేసి దాన్ని 16 జీవోలో కరీంనగర్ పంపించిన నన్ను వ్యక్తి ఈ రోజున నాకు 2000 రూపాయలు నష్టం. ఏ రిటైర్మెంట్ అయినా అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉంటది. నన్ను ఈ విధంగా అది చేసిన వాళ్ళు మీ దగ్గరికి వచ్చిన నేను నన్ను ఏసీపీ గోపాల్పూర్ ఏసీపీ వాడు ఉన్నాడు, నాలాగా రిటైర్డ్ అయిందో తెలియదు. వాడు చాలా నన్ను దెబ్బ కొడితే నా ప్రాణాలు నిలువు తెలిపోయినాయి. నేను పోలీసులో పనిచేసి రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని తెలిసి కూడా నేను వీనితో మీరు బయటికి వెళ్ళితోటే నేను అన్నా మళ్ళా వాడే ఇసోంతోడే అని అంటే నామకరం చూసి అనగానే ఒక పెద్ద ఊరికి వచ్చి నా రెక్క పట్టుకొని బిడ్డ నాకు కొద్దిగా ఇట్లా గురించి నేను చేయి ఇట్లా అంటానంటే అక్కడ మీతో చెప్పి నేను మళ్ళా యాదికుందో మీకు లేదు ఉందన్న బయటికి వెళ్ళేటప్పుడు బయటికి వెళ్ళినాక మళ్ళా మనకి ఎవరితో పెద్ద మనిషి ఇవాళ రేపు అంటున్నది. ఒక్కసారి అంటే మీరు ఇట్లా చేయితో అనండి అని అంటే మీరు దిగపోయినరు. అంతనే వద్దు ముందు పోయేది ఉన్నదని చెప్పగానే మీరు అట్నే వెళ్ళారు. అన్నా నేను మొదటి నుంచి మళ్ళా అన్నా అంటే నాకు చాలా ప్రేమ అది. కానీ ఎంత అన్యాయం జరిగిందంటే నాకు అంత అన్యాయం జరిగింది. మీ దగ్గర కూడా నేను 2 సార్లు అపాయింట్మెంట్ కట్టే నాకు దొరకలే అపాయింట్మెంట్. పబ్లిక్ బాగున్నది సరే అని వెళ్ళినా. నన్ను ఇట్లా తప్పకుండా నాకు ఒక్కసారి నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి మీది. తప్పకుండా
పెద్దపల్లి మంత్రి కాన్స్టిట్యూషన్ లో ఆడు ఉన్నాడు ఎమ్మెల్యే, వాడు నా కోడలు పంచాయతీలు వచ్చి వాడు నన్ను కేసులు ఇరికించి చెప్తే పాపం డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా సాయం చేసిండు. అరే ఇది వీడు బేకార్ గాడు, పాపం డిపార్ట్మెంట్ లో అంత ఉండి అవస్థ పడతాడని నాకు ఇప్పటి వరకు కూడా కోర్టుకు పిలువలే. మరి అది కారణం ఏందో అర్థం కాలే అన్న. దయచేసి ఒక్కసారి నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి. నువ్వు రా అన్న, నువ్వు రా సార్ అన్న, అట్లేం లేదు. సరే అన్న, నమస్తే. నమస్తే అన్న. రైట్, ఇంకొక 4-5 కాల్స్ తీసుకుందాం. హలో హలో, చెప్పండి భయ్యా. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న సందీప్ అన్న, వరంగల్ నుంచి. నల్లబెల్లి సందీప్ అన్న. బాగున్నా సందీప్, చెప్పు అన్న. అదే మన ఇప్పుడు సోషల్ మీడియాలో చూసిన అన్నతో మాట్లాడాలనే అవకాశం వచ్చిందని చెప్పి ఎమ్మడే కాల్ చేస్తానన్నా. ఓకే, బాగున్నావా సందీప్? బాగున్నా తమరు దయ. ఇప్పుడు సంఘం మండలం కన్వీనర్ గా, సోషల్ మీడియా కన్వీనర్ గా తీసుకున్నా. వెరీ గుడ్ సందీప్, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. హలో అన్నా. నమస్తే అన్న. నమస్తే సాగర్ అన్న, బాగున్నావా? బాగున్నా అన్న చెప్పే. నా కనుమ పండుగ శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబానికి. థ్యాంక్ యూ. మీకు అలాగే మీ గంభీరావుపేట మండలానికి, మీ గోరంట్ల విలేజర్లకు అందరికి కూడా పండుగ శుభాకాంక్షలు అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. రైట్. హలో, చెప్పండి అన్న. నమస్తే అన్న. నేను శేఖర్ చార్మి, బాన్స్వాడ. బాన్స్వాడ వడ్ల శేఖర్. అవునన్నా, చెప్పండి అన్న. హలో శేఖర్ అన్న, చెప్పండి అన్న. నేనే మాట్లాడుతున్నా అన్న. కొంచెం ప్రచారం చేయండి అన్న, ఇది మన పార్టీ గురించి పల్లెకి చేద్దామన్నా, తప్పకుండా. ఇంకా నిర్మాణ కార్యక్రమంలో ఉన్నాం, ఇంకా త్వరలోనే నిర్మాణ కార్యక్రమం అయిపోతుంది. అయిపోగానే ప్రజాక్షేత్రంలోకి వస్తామన్నా. అన్న ఇంకొకటి ఏంటంటే, నేను విశ్వకర్మ, మాకైతే పనులు ఏం దొరుకుతలేవు అన్న. అవును. దీని గురించి కూడా కొంచెం మాట్లాడతారేమన్నా. తప్పకుండా. ఈ ప్రభుత్వం విశ్వకర్మల కోసం కార్పొరేషన్ పెట్టి నిధులు ఇవ్వకుండా విశ్వకర్మల సొమ్ము దిగమింగింది. అవునన్నా, ఇది నేను న్యూస్ లో వింటున్నానే, ఫాలో అవుతున్నా అన్న. నేను ఓకే, ఇది ప్రతిరోజు నేను ఫాలో అవుతున్నా మీకు. తప్పకుండా అన్న, థ్యాంక్ యూ అన్న. హలో, నమస్కారం అన్న. అన్నా భరత, శంషాబాద్ భరత్, చెప్పండి బాయ్ సార్. నేను అంటే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని నేను 2014 నుంచి నేను పొలిటికల్ లో నేను ఉన్నా. ఓకే. 2014 లో శంషాబాద్ లో వార్డ్ మెంబర్ కండక్ట్ చేసిన. ఓకే. కానీ ఓడిపోయినా నేను. ఓకే. నెక్స్ట్ వచ్చేది అంటే నేను మిమ్మల్ని అంటే నేను ఒక ఎస్సీ క్యాండిడేట్. నేను ఓకే. ఒక బీసీ గ్రూప్ లలో నేను వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తా, ఏంది అంటే మనది ఏంది అని. ఓకే. మనది వచ్చేసి ఎంత, మన పర్సంటేజ్ ఎంత అంటే మా దగ్గర చాలా మంది ఏంటంటే ఈ కాంగ్రెస్, బీజేపీ వీళ్ళకి సపోర్టివ్ ఉంటారు. అవును. అయితే మనము భరత్ అన్న ఒక విషయం చెప్పు మనోళ్ళకు కూడా, బీసీలు అంటే ఓన్లీ వీళ్ళే కాదన్న. బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అని ఉంటది. ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ లోకి ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు కూడా వస్తారు. ఈ విషయం క్లారిటీ ఇవ్వండి, ఎందుకంటే ఇది బీసీ అంటే ఓన్లీ వీళ్ళే అనుకుంటారు, కాదు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కూడా. ఎడ్యుకేట్ చేస్తాం, చాలా వరకు ఎడ్యుకేట్ చేస్తాం. కానీ ఏంటంటే వీళ్ళకి ఇంకా కొంచెం అవేర్నెస్ వస్తుంది అన్న, వస్తుంది. మీరు మీ ప్రయత్నం చేయండి. అప్పటికి ఇప్పుడు మనం 2014లో నువ్వు నేను మొదలు పెట్టినప్పుడు ఇంత లేకుండే కదనే. ఇప్పుడు కొంత వచ్చిందంటే అదంతా మనంతా కలిసి ప్రయత్నం చేయడమే. మనందరి వల్ల అయింది అది. ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చేసి ఏదో నేను చేసిన ఏం చేసిన అనేది ఫీలింగ్ వచ్చేసి వీళ్ళంతా, కానీ వాళ్ళంతా ఉండి వేస్ట్. వాళ్ళంతా మీ వల్లే ఉద్యోగం వచ్చింది, మీ వల్లే వచ్చింది, మీ వల్ల వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వచ్చేసి మా జిహెచ్ఎంసీ, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో నేను కంటెస్ట్ చేయాలనుకుంటున్నా అధిపంగా మన పార్టీ నుంచి. తప్పకుండా భరత్ అన్న, నువ్వు ఒకసారి రా, ఆఫీస్కి రా, మనం మాట్లాడదాం. నేను వస్తాను సార్. అంటే మా
తప్పకుండా వచ్చేసే అన్న. ఓకే, థ్యాంక్ యూ. రైట్. హలో 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 చెప్పండి భయ్య. మళ్ళా నేనే మాట్లాడుతున్నా. చెప్పండి అన్న. హలో, నేను సుదర్శన్ బీసీ. చెప్పు సుదర్శన్ అన్న, ఎక్కడి నుంచి అన్న? అర్చనాపురం ఉంటుంది. సుదర్శన్ అన్న చెప్పే, ఏమంటుర్రే మన బీసీలు? మాధవ్ గారు, ఇప్పుడు మా ఊరు దిక్కు మరి ఆరుట్ల ఇబ్రాహీంపట్నం ఏరియా, అక్కడ లేదు మన పార్టీ, అక్కడ దిక్కు అంటే ఇంకా మనము ఇప్పుడు పార్టీని అంటే కమిటీల రూపంలో కిందికి తీసుకుపోయే ప్రయత్నంలో సీరియస్గా ఉన్నామన్నా. ఇది అయిపోగానే ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ గ్రామ స్థాయి వరకు పోబోతోంది. ఇప్పుడు దాదాపు ఒక 480 మండలాలు కంప్లీట్ చేసినాము. ఇంకొక 60-70 మండలాలు ఉన్నాయి. దాని తర్వాత గ్రామ కమిటీలు కూడా ఉన్నాయన్న, అవి కూడా కంప్లీట్ చేస్తున్నాం. మన ఊరు ఆరుట్ల ఊరిది జర నువ్వు కూడా చెప్పు మన వాళ్ళకి, మన పార్టీ వచ్చిందా చెప్తున్నా. సరే అన్న, ఓకే. ఓకే. హలో అన్న నమస్తే. నమస్తే అన్న. మీది రెగ్యులర్ గా ఫాలో అవుతుంటారు భయ్యా, చిన్న సజెషన్ అన్న. ఇవ్వండి అన్న. మీకంటే చాలా చిన్నవాడిని అన్న. పర్వాలేదు చెప్పండి. అయితే డిఫరెంట్లీ ఏబుల్డ్ మీకు ఐడియా ఉంటది. మన పాప కూడా డిఫరెంట్లీ ఏబుల్డ్. అవును. సో డిఫరెంట్లీ ఏబుల్డ్ కోసం కూడా మీరు ఏదైనా కార్యాచరణ తీసుకున్నాను అంటే తప్పకుండా ఇది తమిళనాడు గవర్నమెంట్ ఇప్పటికే ఇంప్లిమెంట్ చేస్తుంది. సో ఆ తరహాలోనే ఇక్కడ కూడా చేయాలనేది ఒక ఆలోచన ఉంది. ఖచ్చితంగా మీ సూచన చాలా మంచి సూచన అన్న, తప్పకుండా తీసుకుంటా. మీ పేరన్నా? అదే అన్న. మీ పేరన్నా? అన్న చిన్న. చిన్న, ఓకే. ఎక్కడి నుంచి అన్న? తెలకపల్లి అన్న. అన్నా? తెలకపల్లి. తెలకపల్లి. సరేనా, తప్పకుండా. థ్యాంక్ యూ. హలో హలో, వినిపిస్తుందా భయ్య? నమస్కారం అన్న, ఏం పేరన్నా? ప్రశాంత్ అన్న, సంగారెడ్డి. ప్రశాంత్, సంగారెడ్డి అన్న, చెప్పండి. కనుమ శుభాకాంక్షలు అన్న ముందుగా మీకు. థ్యాంక్ యూ అన్న, మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికి. థ్యాంక్ యూ అన్న. భయ్య మీరు చేస్తున్న పోరాటానికి ఆన్సర్ అన్న. థ్యాంక్ యూ అన్న. మనం అందరం కలిసి చేస్తున్నాం, నేను ఒక్కరినే చేస్తలేను, అందరం కలిసి చేస్తున్నాం. ఎప్పటికి ఇట్లా చేస్తూ ఉండాలన్నా మీరు. తప్ప ఇంకెన్ని రోజులు చేస్తాం, ఇక 2 ఏళ్ళ ఖతం చేయాలి. అవునన్నా, ఈ రెడ్డి ప్రభుత్వాన్ని వెల్మ ప్రభుత్వాన్ని మొత్తం దించేయాలన్నా. తప్పకుండా ప్రశాంత్. థ్యాంక్ యూ. సరే అన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న. రైట్. హలో అన్న, నమస్కారం, చెప్పండి అన్న. నమస్తే అన్న, కొద్దిగా మీ వాయిస్ లౌడ్ స్పీకర్ లో ఉన్నట్టున్నారన్న, డిస్టర్బెన్స్ వస్తుంది. హలో 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 రాజు. సార్ నమస్తే సార్. నమస్తే రాజు, బాగున్నావా? బాగున్నా సార్. నాకు కొడంగల్ సార్. రాజు తెలుసు రాజు. అవును సార్. చెప్పండి రాజు. మా ఊర్లో అసలు పార్టీ లేదు సార్ మనది. ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా, ఇంకేంది, స్టార్ట్ చేస్తున్నాం కిందికి వెళ్ళి. హలో, అంటే మనము ఇప్పుడు నిర్మాణ దశలో ఉన్నాం కాబట్టి ఇంకా ఎప్పుడు ఫిబ్రవరి 2nd, 3rd వీక్ కల్లా కంప్లీట్ అవుతుంది రాజు. ఓకే సార్. మొత్తం మా ఊళ్ళో మొత్తం రెడీలే నడుస్తున్నారు మొత్తం. అదే ఇప్పుడు మనం వచ్చినాం కదా, ఇక డోంట్ వరీ. సరే సార్. హలో అన్న, నమస్తే అన్న. నా పేరు నక్క రామకృష్ణ. నేను ప్రజెంట్ మన పార్టీ
తుంగతుర్తి నియోజకవర్గం సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నా. ఓకే రామకృష్ణ, అవునన్నా. చెప్పు రామకృష్ణ, బాగున్నావా? ముందుగా అడ్వాన్స్ గా హ్యాపీ బర్త్డే అన్న. థ్యాంక్ యూ రామకృష్ణ. అయితే మన దగ్గర ఇంత ముందు మనకు టీం ఉండే అన్న, మన టీం ని. కాకపోతే మనకు నేను ఇంత ముందు మన జిల్లా సూర్యాపేట జిల్లా వారికి గిట చెప్పాను, మా టీం అందరినీ ఒకసారి పాత వాళ్ళని అందరినీ కలుపుకోండి సార్, ఇట్లా పాత వాళ్ళ నెంబర్లు గిట్లా అందరికి షేర్ చేశారు సార్. వాళ్ళకి ఒకసారి పాత వాళ్ళని అందరినీ కలుపుకుంటే మనకు ఆల్రెడీ టీము ప్రతి మండలానికి ఉంది, ప్రతి గ్రామంలో మనకు ఇక్కడ తుంగతుర్తిలో టీం అనేది ఉందన్న. ఉంది. ఆ టీమును కొద్దిగా మన వాళ్ళందరినీ ఏమైతుందంటే కొత్త వాళ్ళు వస్తారు. రామకృష్ణ, మీరు ఒకసారి మనోజ్ తో మాట్లాడండి, సరేనా? సరే, ఓకే. థ్యాంక్ యూ. హలో అన్నా. నమస్తే అన్నా. నమస్తే అన్నా, పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నా. థ్యాంక్ యూ అంజీ. అంజీ బాగున్నావా? బాగున్నా. ఓకే అన్నా, మీరు బీసీల కొరకు ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళాలి, మీరు అనుకున్న లక్ష్యం ఏదైతుందో అది నెరవేరాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాం. బీసీల రాజ్యం రావాలనేది నేను కోరుకుంటున్నా, తప్పకుండా వస్తుంది అంజీ. అన్నా ఓకే అంజీ. థ్యాంక్ యూ. హలో నమస్కారం కుమార్ భాయ్, బాగున్నావా? బాగున్నా, మీరెలా ఉన్నారన్నా? గుడ్ బాగున్నా అన్న. ఏం లేదన్నా, తెలంగాణలో నిరుద్యోగుల విషయం గురించి మాట్లాడదామని మీకు లైవ్ లో ఉండి చేశారన్నా మీకు. చెప్పండి కుమార్ అన్న. తెలంగాణలో నిరుద్యోగుల విషయం అసలు 10 సంవత్సరాల నుంచి నిరుడు నియామకాలంటూ తెలంగాణ నిరుద్యోగుల ఆత్మ బలిదానం చేసుకొని వచ్చిన రాష్ట్రం మన రాష్ట్రం. అవును. అయినా కూడా ఇప్పటి వరకు సరైన నోటిఫికేషన్ లేదు. అవును. ఎలక్షన్ సమయంలో ఏదో హడావిడిగా 2023లో కొన్ని నోటిఫికేషన్ ఇస్తే అవే కంటిన్యూ చేసి 70,000 ఉద్యోగాలు ఇచ్చామని వీళ్ళు చెప్పుకుంటున్నారు. నిరుద్యోగ వృత్తి లేదు ఇప్పుడు వరకు అన్న సరిగ్గా. 100% కరెక్ట్. రాజీవ్ యువ వికాసం అనేది భారీ మోసం. అవును. ఇవన్నీ చేసుకుంటామని నిరుద్యోగులకు మేము మేలు చేస్తున్నామని చెప్పుకున్నాం ప్రభుత్వము. మీలాంటి వాళ్ళు ఎవరైనా పైకి వస్తుంటే వాళ్ళని తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మనల్ని ఎవరో తొక్కితే అనిగేటోళ్ళం కాదు. ఒకటి, ఈ ప్రభుత్వం 100% నిరుద్యోగులను మోసగిస్తా ఉంది, నిరుద్యోగులకు అన్యాయం చేస్తా ఉంది అనేది స్పష్టమైనటువంటి అంశమే. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నెరవేర్చడం కోసం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పైన పోరాటం తప్పదు, చేసి తీరుతాం. ఎట్లయినా ఈ ప్రభుత్వాన్ని మెడల్ వంచుతాం, లేకపోతే ఈ ప్రభుత్వాన్ని దించుతాం. ఖచ్చితంగా దించాలన్నా. ఇంకోటన్నా, ఆ 4,000 రూపాయల వృత్తి వద్దన్న మనకి. హాస్టల్ ఫీజు కట్టమని చెప్పాను అన్న, ఒక నెల ప్రతి నెల. అంతే. ఆ 4,000 వృత్తి కోసం ఎవరన్నా కష్టపడేది? 4,000 రూపాయలు ఒక మూలకి ఇస్తలే వేయాలి రేపు. అవునవును. ఇంకోటన్నా, టీజీపీఎస్సీ లో కూడా 87 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారన్న. ట్రిబుల్ లో కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కీలకమైన పాత్ర. దీంట్లో ఏంటంటే అన్న, ఈ అవుట్ సోర్సింగ్ విషయానికి వస్తే నేను ప్రభుత్వానికి 1-2 సార్లు చెప్పిన, శాసన మండలిలో కూడా మాట్లాడినా, అవుట్ సోర్సింగ్ అనేది ఇప్పుడు ఒకరికి దాదాపు రాష్ట్ర ప్రభుత్వం ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి 20,000 రూపాయలు ఇస్తుంది. 20,000 రూపాయలు ఇస్తే అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ వాళ్ళు ఆ డబ్బులు తీసుకొని ఉద్యోగికి 13,000 చేతిలో పెడతా ఉన్నారు. ఇక్కడ ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సింది ఇస్తున్నాము, మధ్యలో దళారీలు ఆ డబ్బులు 6-7 కొట్టేస్తున్నారు. నేను ప్రభుత్వానికి చెప్పిన కార్పొరేషన్ పెట్టి నేరుగా ఆ ఎవరైతే పని చేస్తా ఉన్నారో వాళ్ళ ఖాతాలో వేస్తే 20,000కి 20,000 వాళ్ళ అకౌంట్ లో పడతాయి కదా అని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని పరిశీలిస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్పింది, కానీ ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేయలేదు కుమార్ భాయ్. అన్ని పరిశీలించడమే, అన్ని కమిటీలు వేయడమే తప్ప ఈ ప్రభుత్వం తీసుకునే చర్య ఏది ఉండదన్నా. అవును భయ్యా. ప్రభుత్వం అసలు చెప్పాలంటే ఈ ప్రభుత్వం కూడా అవుట్ సోర్సింగ్ ప్రభుత్వం అన్న. ఇది కూడా దీని ఏజెన్సీ వచ్చేసి ఢిల్లీలో ఉందన్న. ఢిల్లీలో వాళ్ళు ఆడించినట్టు ఆడుతున్నారు వీళ్ళు, అంతే అన్న. చాలా బాగా చెప్పినావు కుమార్ గారు. అన్న, నిరుద్యోగుల కోసం మేము 2018 నుంచి అన్ఎంప్లాయ్స్ ఫోరం అనే ఆర్గనైజేషన్ పెట్టుకొని తిరుగుతున్నాం అన్న. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరైతే నిరుద్యోగ లీడర్లు అని చెప్పుకొని తిరుగుతారో వాళ్ళందరూ ఏమయ్యారన్న? ఎవరు లేరు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ పార్టీల అవసరాల కోసం పోరాటం చేయొద్దు, డబ్బులు ఇచ్చి పోరాటం చేపిస్తున్నారు. నిరుద్యోగులను వాడుకుంటున్నారన్న. నిరుద్యోగులందరినీ పాపం వాళ్ళ టైం వేస్ట్ అవుతుంది. ఏజ్ రిలాక్సేషన్ పెంచుకుంటా పోతున్నాడు అన్న. 46 ఏళ్ళు అంటన్నా. అసలు నిరుద్యోగులను నిండా ముంచిందే కేసీఆర్. అక్కడి నుంచి బీజం పడ్డది, దాన్ని రేవంత్ రెడ్డి కొనసాగిస్తా ఉన్నాడు. అవునన్నా. ఇంకోటన్నా, డౌన్ మెరిట్ లిస్ట్ మీద జీవన్ 544 అడ్డం పడుతుంది. అయితే ఎన్నో సుప్రీంకోర్టు డివిజన్ బెంచెస్, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు డివిజన్ బెంచ్లు కానీ సింగిల్ బెంచ్లు కానీ
ఎన్నోసార్లు వాటిని ఇంటరప్ట్ చేసుకుంటా గవర్నమెంట్ లిస్ట్ అనేది నిరుద్యోగి హక్కు, దాని వల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి ఇయ్యని ఎన్నో జడ్జ్మెంట్లు ఉన్నాయి. అయినప్పటికీ వీళ్ళు అప్పీల్కి వెళ్తా ఉన్నారన్న. అప్పీల్కి వెళ్ళి టైం టేకింగ్ ప్రాసెస్ పెట్టేసి కాంటెంట్ డిలే పిటిషన్ ఫైల్ చేసి దాని వల్ల నిరుద్యోగం దాని ఏమంటారు క్యాండిడేట్స్ పడిపోతున్నారు గవర్నమెంట్ లిస్ట్ లో. అది పడిపోవడం వల్ల నిరుద్యోగులకు వేరే ఉపాధి మార్గాలు దొరకక ఇబ్బంది పడిపోయి వాళ్ళ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వాళ్ళ ఉషూరు వీళ్ళకి తగలరు అన్న. ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి తప్పకుండా తగులుతుంది, తగలకుండా ఎందుకు ఉంటది? అదే అన్న, మనము ఎవరైతే మనం నిరుద్యోగ సోదరులు ఉన్నారో వాస్తవం ఏందో గ్రహించాలా. రేపు ఆల్రెడీ మనము కేసీఆర్ పరిపాలనను టేస్ట్ చేసినాం, ఆయన ముంచిండు, ఇప్పుడు ఈయన ముంచుతుండు. ఇప్పుడు మళ్ళా టీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ లో వచ్చి నిరుద్యోగుల గురించి మాట్లాడుతుంటే ఈ నోటితో నవ్వే ముచ్చటైనా ఇది? అదే కదన్నా, అసలు వీళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చి రోడ్ల మీదకి రావాలి కరెక్టే, కానీ నిరుద్యోగం అనేది రాజకీయాలకు అతీతంగా ఉండాలన్న. ఎస్, అవును. మీరేమి రాజకీయ నేతలు కాదు కదా, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఒక 10 మంది వచ్చి రెచ్చగొడితే వీళ్ళు రెచ్చిపోతున్నారు. అదే 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 అంతేగాని ఇదేమన్నా రాజకీయం కాదు కదా, రాజకీయాలకు అతీతంగా ఉండాలి. సో అవన్నీ కూడా బయటికి వస్తాయి. వాస్తవంగా నిరుద్యోగులకు న్యాయం జరగాలి, ఆ దిశగా మనం పోరాటం చేద్దాం. కుమార్ భాయ్, థ్యాంక్ యూ. టీజీపీఎస్సీ లో కూడా 2023 నోటిఫికేషన్లే ఉన్నాయన్న. అవును. ఆ ట్రిపుల్ లో కూడా మొన్న 3 months బ్యాక్ ఒక జడ్జిమెంట్ వచ్చింది, టీజీటీ లైబ్రేరియన్ పోస్టులకి గవర్నమెంట్ లిస్ట్ ఇవ్వండి అని చెప్పి. అవును. మళ్ళీ వీళ్ళు అప్పీల్కి ఎందుకు పోయారు? అదే డ్రాగ్ చేస్తేందుకు. అదే అప్పీల్కి వెళ్ళి డబ్బులు వసూలుకి పాల్పడుతున్నారంట. మళ్ళీ మొత్తం అనేకమైన అక్రమాలు జరుగుతా ఉన్నాయి నియామకాల్లో కూడా. సో వాటిని ఎప్పటికప్పుడు మనము ప్రజల ముందు ప్రజాక్షేత్రంలో పెట్టినాం. కాకపోతే ఈ ప్రభుత్వం దొంగతనంగా ఇప్పుడు గ్రూప్ 1 నియామకాల విషయంలో వెంటనే జడ్జిమెంట్ తీసుకొస్తుంది. కొన్ని విషయాల్లో మాత్రం ఇంకా వీళ్ళు కౌంటర్ అయ్యారు, దానికి సమాధానం చెప్పరు, అది అట్లా లాగుతా ఉంటారు. దాంట్లో వాళ్ళ మనుషులు ఉంటారు కాబట్టి తొందరగా జడ్జిమెంట్లు వచ్చేటట్టు చేసుకుంటది. అవును, వాళ్ళ మనుషులు ఉన్నారు దాంట్లో గ్రూప్ 1 లో, అందుకని వాళ్ళని తొందరగా వచ్చేటట్టు చేసుకుంటారు. గ్రూప్ 2 విషయంలో ఈ విషయంలో మాత్రం చర్యలు తీసుకోరు. అదే భయ్యా, తప్పకుండా. అన్న ఒక్క నిమిషం అన్న, చెప్పు రాదన్న. డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ అన్న, నార్తన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ 2017 లో ఫైల్ చేశారు అన్న గవర్నమెంట్ లిస్ట్ కేసు ఎన్పిడిసిఎలా. అయితే ఇప్పటికి మొన్న సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ అప్పీల్కి వెళ్ళి దాన్ని మళ్ళీ డిలే అవుతుంది అన్నది. నిరుద్యోగులు అనేది అసలు కోర్టులు కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిరుద్యోగులకు ఏర్పాటు చేసి ఇమ్మీడియట్ గా క్లోజ్ చేసుకుంటే బెస్ట్ అని నా అభిప్రాయం. నిరుద్యోగుల కోసం మీ మద్దతు ఎప్పటికీ ఉండాలని నా ఆశ. తప్పకుండా కుమార్ అన్న, మంచి సూచనలు చేశారు. థ్యాంక్ యూ. నా పేరు అనుజ్ కుమార్ అన్న, టోటల్ గా. ఓకే, అనుజ్ కుమార్. నమస్తే అన్న. నమస్తే. సో ఇట్లా చాలా కాల్స్ వస్తా ఉన్నాయి. ఈ చివరి కాల్ మాట్లాడదాం, మళ్ళీ కూడా ప్రజలతో ముఖాముఖి చేసుకునేటువంటి కార్యక్రమం చేద్దాం. హలో అన్న, నమస్తే అన్న. జైబీసీ. నమస్కారం అన్న, జైబీసీ. ప్రభన్న, బాగున్నావా? బాగున్నా అన్న. చెప్పే. ఏం లేదన్నా, ఇంకా గ్రామాల లోపల ఇంకా మన పార్టీ బలోపేతం చేయాలన్నా. తప్పకుండా అన్న, మనం కేవలం ఒక 100 రోజులు అయింది మనం పార్టీ తీసుకొచ్చి. అవునన్నా, తప్పకుండా ఇంకా శరవేగం తోటి కమిటీలన్నీ పూర్తి చేసుకొని మరీ ముందుకు పోదామన్నా. మనం అందరం కలిసి చేద్దాం. చేయాలి సార్ అన్న, చేస్తేనే. ఎందుకంటే ఈ అగ్రవర్ణాలు మన మీద పెత్తనం చెలాయించుకుంటూ మన రాజరిక వ్యవస్థ లెక్కనే అయిపోతుందన్న. అవునవును, ఆ రాజరిక వ్యవస్థ వద్దు. మనము జెండాలు బట్టి మోర్సుడు ఎందుకన్నా, మనం కూడా పీఠం ఎక్కాలి అంతే. మనకు సంకల్పం పెట్టుకొని మనం ముందుకు నడవాలన్నా. థ్యాంక్ యూ ప్రభన్న, తప్పకుండా చేద్దాం ఆ పని. ఓకే అన్న. ఓకే, థ్యాంక్ యూ. రైట్ మిత్రులారా, దాదాపు 1 గంట సేపటి నుంచి మనం ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే మాట్లాడలేకపోతా ఉన్నారో మీరు వాట్సాప్లో 9866524314 వాట్సాప్కి మీ మెసేజ్ పెట్టొచ్చు. తప్పకుండా మళ్ళీ మిమ్మల్ని రీచ్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ కర్మ టు ఆల్. అండ్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది ప్రజల పార్టీ, ప్రజల కోసం పనిచేయబోతున్నటువంటి బలమైన వర్గాల పార్టీగా మీ ముందుకు వస్తూ ఉంది. దీన్ని ఆశీర్వదించాల్సిందిగా ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. దాన్ని పునిపుచ్చుకొని అందరికి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సీనన్న. ఖచ్చితంగా 2028లో మీరు ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావాలని మేము కోరుకుంటున్నాం. నేనని కాదు కానీ మన ప్రభుత్వం అయితే రావాలన్నా. మన ప్రభుత్వం వస్తుంది, మీరే కావాలి. ఎందుకంటే మీరు 2014 తర్వాత మీరు నేను కాంగ్రెస్ వ్యక్తిని మొదటి నుంచి. అయినా మీరు 2014 నుండి వీరోచితంగా కేసీఆర్ మీద వీరోచితంగా పోరాడి
తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్ రావడానికి మీరు ప్రథమ పాత్ర పోషించారు. అయినా మిమ్మల్ని సస్పెండ్ చేయడం మాకు చాలా బాధ ఉండే. మీ వాయిస్ అనర్గళం, మీరు మండలిలో మాట్లాడేది అనర్గళంగా మాట్లాడుతున్నారు. చాలా సంతోషిస్తున్నాం. మేము ప్రతిదీ నేను అందరికి షేర్ చేస్తున్నాం. మా కౌండిన్య దాంట్లో గానీ బీసీలలో గానీ అందరికి షేర్ చేస్తున్నాను. మీకు ధన్యవాదాలు. మీరు ఇంకా మేము మా ప్రోత్సాహం ఉంటది. మీరు ఇంకా ముందుకెళ్ళాలి. ఖచ్చితంగా 2028లో బీసీ ముఖ్యమంత్రి అది మీరే కావాలని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సేనన్నా. థ్యాంక్ యూ. ఓకే అన్న. ఓకే, రైట్. థ్యాంక్ యూ అన్న. రైట్. హలో 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 భయ్యా చెప్పండి. అవును బాయ్ సార్, మీరు తీన్మార్ మల్లన్నతోనే మాట్లాడుతున్నారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ భయ్యా. సార్ నేను సంతోష్ సార్, నా పేరు కామారెడ్డి మా జిల్లా అన్నా. నేను మీ రెగ్యులర్ గా నేను ఫాలో అవుతాను అన్నా. మీ పోరాటం చాలా బాగుందన్న. ఒక్క విషయంలో ఎక్కడంటే కొంచెం మనకు మొన్న కాంగ్రెస్ అధికారంలో రావడానికి యూతే బాగా సపోర్ట్ చేసిందన్న. అవును, వాళ్ళ పోరాటానికి కొంచెం మన మద్దతు తక్కువ అవుతున్నట్టు అనిపిస్తుంది అన్న. అంటే ఒకటి ఏంటంటే ఇక్కడ యూత్ పోరాటం అనేది రాజకీయ పోరాటంగా మార్చాలనేదే మన ఉద్దేశం. అంటే ఇప్పటిదాకా మనము ఆ పార్టీకో ఈ పార్టీకో మనం పోరాటం చేసినాం కదా. ఫస్ట్ టైం మన పార్టీ కోసం పోరాటం చేసేటువంటి ఒక వ్యవస్థను తయారు చేస్తున్నాం సంతోష్ అన్న. సో ఎందుకంటే ఈ యూత్ ద్వారానే రాజకీయాలు చేయాలి, యూత్ ను కంప్లీట్ గా పాలిటిక్స్ వైపు తమ లక్ష్యాల వైపు తీసుకురావాలనేది మా పార్టీ యొక్క ప్రధాన ఉద్దేశం. సో తప్పకుండా అట్లా ఏమైనా ఏమన్నా అట్లాంటివి మిస్ అయితే దాన్ని కరెక్ట్ చేసుకుందాం అన్న. అన్న ఓకే అన్న. అంటే మీరు పార్టీ ప్రకటించిన రోజు మనకు బీసీలకు భూమి లేదు, భూమి పంచడం ఒక హామీ ఇచ్చారు, ఇంకొక హామీ ఏదో ఇచ్చారు. అవును. ఎట్ ది సేమ్ టైం అట్లా అంటే పార్టీ పేరు మీద పెద్ద ప్రకటన తీసుకున్నప్పుడు అందులో యువతకు సంబంధించిన ఒక విషయం అయినా కానీ ఉండాలన్నది నా అభిప్రాయం అన్న. తప్పకుండా అన్న. అంటే మీకు సూచన ఇచ్చేటంత పెద్దోళ్ళం అట్లేం లేదన్నా. ఇప్పుడు నేను మీ మనిషినన్నా, మీరు చెప్పినట్టే వినాలి. నేను ఖచ్చితంగా నువ్వు మా మనిషి అన్నా, ఖచ్చితంగా నీ అధికారం వస్తుందన్నా. మీరు చేసే పోరాటం చాలా గొప్పది, చాలా సక్సెస్ఫుల్ గా కొట్లాడుతున్నారు. ఖచ్చితంగా సక్సెస్ అవుతారన్నా. ఒకటి అంటే నాకు అనిపించిన అభిప్రాయాన్ని మీతో తప్పకుండా సంతోష్ అన్న. తప్పకుండా అన్న, నాది ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకున్నా అన్న. ఖచ్చితంగా 2028 మనమే అన్న. ఖచ్చితంగా థ్యాంక్ యూ సంతోష్ అన్న. అన్న ఓకే, ధన్యవాదాలు అన్న. రైట్. అది తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది యువకులు, మేధావులు, ప్రజలు, రైతులు, మహిళలు చాలా మంది వారి అభిప్రాయాలను షేర్. ఇవాళ కనుమ పర్వదినాన ప్రజలతో కొద్దిసేపు మాట్లాడదామనేటువంటి ఉద్దేశంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో మీరు నాతో మాట్లాడాలనుకుంటే మీకు ఇటు పక్కన కనిపిస్తున్నట్టు నెంబర్ 9866524314కు మీరు కాల్ చేయొచ్చు. ఒకసారి మాట్లాడదాం. హలో. నమస్తే అన్న. నమస్కారం అన్న. అన్న నాకు చాలా సంతోషం ఉంది. నా జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజు ఇది, ఈ క్షణం. భయ్యా సంక్రాంతి శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబానికి. థ్యాంక్ యూ అన్న. మీకు మీ కుటుంబానికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అన్న. ఏది ఏమైనప్పటికీ అన్న, గత సంవత్సరం నేను 70 నుంచి అంతకన్నా ముందు కూడా ఆంగ్లేయులకు మనం నష్టపోయినాం. అవును, భారతదేశమే నష్టపోయింది. ఆ వీరాది వీరులు మనకి ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాం అంటే వాళ్ళ యొక్క ఇన్స్పైర్ మన రక్తంలో ప్రవేశిస్తుందన్న. అవునవును. ఒకటి ఇవన్నీ ఇన్స్పైర్ పోగా మనం అప్పుడు చూడలేదు, కానీ వెంటనే గుండెలు మొత్తం ఒక రకంగా ఏదో ఒక విధంగా వైబ్రేషన్ వస్తుందన్న నాకు. అదే అన్న, మీ పేరు చెప్పలేదన్నా? అన్న మీ పేరన్నా? బాలమన్ జంగయ్య గౌడ్ అన్న. మాది అవుట్పల్లి గ్రామం, మారుల మండలం. జంగయ్య గౌడ్. ఏ నియోజకవర్గం అన్న? అన్న నియోజకవర్గం కలవకుర్తి, రేవంత్ రెడ్డి అత్తగారు అన్న, మారుల మండలం అది. అచ్చా, కలవకుర్తి అవుట్పల్లి గ్రామం. రేవంత్ రెడ్డి గారు అత్తగారు ఊరు మారుల మండలం అన్న. మాది దగ్గర 10 కిలోమీటర్. మా ఆమన్గల్ నుంచి 20 కిలోమీటర్స్ వస్తుంది మారుల. ఓకే, మధ్యలో మా ఊరు ఉంటుంది అన్న. అయితే అక్కడ రికార్డ్ ఏంటన్నా, నాకు అనిపిస్తుంది చాలా వరకు ఇటువంటి వీరులు మనం గుర్తు చేసుకున్నప్పుడు తెలియకుండానే మనం ఒక వైబ్రేషన్ వస్తుంది నాకు. నాకైనా ఎవరికైనా ఇప్పుడు ప్రత్యక్షంగా మాకు కనిపిస్తుంది. మీరు ఖడ్గం పట్టుకొని మార్కెట్కి వచ్చినట్టు బలమైనటువంటి చేతుల మధ్య మనం బయటకు రావాలంటే అంత ఈజీగా ఎత్తడి గుర్తు మనది. చాలా శుభ పరిణామం ఇది.
నేను ప్రస్తుతం హిమాయత్ నగర్ మినర్వా హోటల్లో జాబ్ చేస్తానా. ఓకే ఓకే అన్న, మన కత్తెర గుర్తు ఉంది, మన భావజాలాన్ని మన ప్రజలకు ప్రచారం చేయండి, సరేనా? ఏది ఏమైనప్పటికీ అన్న మీరు విజయం సాధిస్తానని సంకల్పంగా భగవాన్ని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ. మేము కలుస్తాను, ఎప్పుడు కలుస్తానండి. తప్పకుండా జంగయ్య అన్న, తప్పకుండా కలుద్దాం అన్న. నేను చెప్పబెట్టానా? ఓకే ఓకే గౌడ్ సాబ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. మీరు మాకు కావాల్సిందే ఉండవలసిందే అన్న, మేము ఎమ్మడికి ఉంటాం అన్న. థ్యాంక్ యూ అన్న. హలో హలో హలో, చెప్పండి భయ్యా, ఏం పేరు? సార్ నా పేరు సారంగి లక్ష్మీకాంత్, నేను మహబూబ్నగర్ నుంచి మాట్లాడుతున్నా సార్. ఎస్ లక్ష్మీకాంత్. ఆ రోజు వచ్చినప్పుడు మాట్లాడాం మీ దగ్గర మీటింగ్, ఇక్కడ పెట్టాం మేధావుల దగ్గర ఐడియా ఉండాలి మీకు. ఉంది ఉంది, చెప్పండి. గురించి అడిగారు. ముందుగా మీకు ధన్యవాదాలు సార్. మా బీసీలకు జరుగుతున్న అన్ని రంగాల్లో జరుగుతున్న అన్యాయాల మీద మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మార్నింగ్ అవర్స్ లో. భయ్యా కొన్ని విషయాలు చాలా రోజుల నుంచి నేను దగ్గర 30 ఏళ్ళ నుంచి పోరాటంలో ఉన్నా, కాకపోతే కొన్ని విషయాలు నేను కూడా గ్రహించలేని మీరు చెప్పగలిగారు. అదే భయ్యా, పేపర్ల విషయంలో కానీ. కాకపోతే ఒకటి ఏం సార్ అంటే, నా సూచన ఏం సార్ అంటే, మన పార్టీ నిర్మాణం మిస్ అవుతున్నట్లు సార్. అది పకడ్బందీగానే చేస్తున్నామన్నా. ఎందుకంటే ఇక మహబూబ్నగర్లో ఎవరున్నారో ఇప్పటి వరకు కూడా మాలాంటి వాళ్ళకి ఐడియా లేదు. లేదన్నా, ఎందుకంటే మనం ఇంకా విస్తరణ దశలోనే ఉన్నామన్నా, ప్రచార దశలో కాదు. అంటే మనకి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్. మీరు అక్కడ మహబూబ్ నగర్ హెడ్ క్వార్టరా మీరు? అవును సార్. మహబూబ్ నగర్ హెడ్ క్వార్టర్ లో జైపాల్ అని ఉంటారు, మహబూబ్ నగర్ అధ్యక్షుడు జైపాల్ గారు అని ఉంటారు. సో ఆయన నెంబరు మీకు పంపిస్తాను, మీరు ఒకసారి ఆయనతో మాట్లాడండి. ఓకే 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 సార్. రైట్, థ్యాంక్ యూ అన్న. హలో 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 భయ్యా, చెప్పండి అన్న. నేనే మాట్లాడుతున్నా భయ్యా, చెప్పండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా సార్? బాగున్నాను సార్. మీ పేరు సార్? పేరు రాజేష్ యాదవ్. రాజేష్ యాదవ్, మన షెర్లింగంపల్లి కాన్స్టిట్యూన్సీ. ఓకే, షెర్లింగంపల్లి. భయ్యా మీ వార్తలు పొద్దున లేస్తే మీ వార్తలే చూడవలసి వస్తుంది భయ్యా. అంటే ఆ వార్తల ద్వారా మీరు ఏమన్నా తెలుసుకుంటున్నారా అన్న? మొత్తం బీసీల గురించి అంటే ఇంత ఉంచగా రాజకీయం అనేది తెలుస్తున్నా. అర్థమైంది కదన్నా బీసీలకు ఎట్లా అన్యాయం జరుగుతుందో. ఇప్పుడు మొత్తం మీరు మన విశదీకరణ చేసి చెప్పేస్తున్నారు మొత్తం. అవునన్నా, అంటే జరిగినటువంటి దాన్నే చెప్తున్నాం అన్న, మనము కొత్తగా ఏమి కాదు. వాళ్ళు ఎట్లెట్లా అన్యాయం చేశారు అనేటువంటి లెక్కలే చెప్తా ఉన్నాము. అది మన వాళ్ళకి అందరికీ తెలియజేయండి అన్న. మీరు కూడా మీరు తెలుసుకోవడంతో పాటు మన వాళ్ళకు కూడా తెలియజేయండి. మనం ప్రిఫరెన్స్ ఇస్తాం ఫస్ట్, అంతే. ఎందుకంటే ఇప్పటి వరకు రెడ్ల పరిపాలన అయింది, వెలుమలలో అయింది, అంతా అయిపోయింది. అవును, ఇప్పుడు వచ్చేసి రాజ్యాధికారం మనదే. మీకు ఒకటి రాజేష్ అన్న, మన బీసీలలో ఇప్పటికీ ఒక 30 కులాలు వాళ్ళ వృత్తి ఏంది తెలుసా అన్న? బిచ్చం ఎత్తుకోవడం అన్న. 30 కులాలు ఇంకా బిచ్చం ఎత్తుకొని బతుకుతున్నాయి అన్న మన బీసీలలో. అన్న ఇప్పుడు మన వృత్తి ప్రకారం అన్నట్టు మనకు ఇప్పుడు యాదవులకు అనేది ఒకటి, మన బర్ల వ్యాపారం అంటారు, కుమ్మరులకు కుండలు అంటారు, మిగతా కులాలకు సంబంధించిన వెలుమలకి ఏముండదన్న మన అది అడగాలి కదన్న మనం. ఇప్పుడు ఆయన ఆ రోజు కేసీఆర్ గారు చెప్పిండు ఏమని, మీకు 21 గొర్రెలు ఇస్తా మీరు కోటీశ్వర్లు అవుతారని చెప్పిండు. 21 గొర్రెలకు కోటీశ్వర్లు అయ్యేది ఉంటే మన తాతలు 60 గొర్రెలు కాసిరు కదా, వాళ్ళు ఎందుకు కాలేదే? అదే కాలేదు, అంటే వీళ్ళు మాటలతో తప్పం కలుపుతున్నారు మనకి. అవును, కేవలం మాటలు మాత్రమే మాట్లాడుతున్నారు. అందుకోసమే ఇవాళ బీసీలమన్నా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, లేకపోతే బీజేపీ పార్టీ, ఈ పార్టీలన్నీ మనవి కావన్నా. ఈ పార్టీలన్నీ మన కిరాయిన్లే. మనం ఎప్పుడు కూడా వాళ్ళక్కడ అడక్క తినేటట్టు చేసిరు. అందుకోసమే మన కోసం ఒక పార్టీ, మన బీసీ వర్గాల కోసం ఒక పార్టీ తీసుకొచ్చినామన్నా. ఈ పార్టీ ఎవరికి బిచ్చమెత్తాల్సిన పని లేదన్నా. మన బీఫామ్ మనమే తయారు చేసుకున్నామన్నా. ఖచ్చితంగా జరగవలసింది మనకి అన్నా. థ్యాంక్ యూ రాజేష్ అన్న. మీరు ఎప్పుడైతే ఛానల్ అయితే న్యూస్ అయితే ఓపెన్ స్టార్ట్ చేసినారో అన్నా, నేను అప్పటి నుంచి మీ ఛానల్ అన్న. థ్యాంక్ యూ అన్న. ఎంతమంది విమర్శలు చేస్తుంటారు, కానీ బీసీ నినాదం గట్టిగా తీసుకోబోతున్నారు. ఇంకా అందరినీ కలుపుకొని మీరు పోవాలని చెప్పేసి నా
తప్పకుండా అన్న, తప్పకుండా. ఈ రోజు కాకుండా ఈ రోజైనా మన బీసీ ముఖ్యమంత్రి ఖచ్చితంగా మన దగ్గర జరుగుతుంది. తప్పకుండా తప్పకుండా అన్న. థ్యాంక్ యూ. మీకు అడ్వాన్స్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. హలో 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 చెప్పండి అన్న. అన్న నమస్కారం. నమస్కారం అన్న. అన్న నా పేరు సంతోష్ అన్న. సంతోష్ హుజూరాబాద్. హుజూరాబాద్ నియోజకవర్గం అన్న. అన్న అన్న బాగున్నారా అన్న? బాగున్నా. బాగురా మీరు? బాగున్నామన్నా. అన్న 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 మిమ్మల్ని నేను దాదాపుగా 2016 నుండి ఫాలో అవుతున్నా అన్న. అన్న అన్నదన్న తమ్ముడు అన్న. పర్వాలేదు బ్రదర్. ఇప్పుడు నేను ఏమంటున్నాను, మన పార్టీ గుర్తు ఏందో మీకు తెలిసిందా? తెలుసన్నా, పార్టీ గుర్తు కత్తెర గుర్తు. ఓకే. మీరు ఫస్ట్ ఎక్కడికి ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి అది పాదయాత్ర చేసినప్పుడు జనగాంకి నేను నా డప్పు కళాకారుల టీం కూడా తీసుకొచ్చిన ఫ్రీగా మీ దగ్గరికి. గుర్తుందన్న, గుర్తుంది సంతోష్ అన్న, గుర్తుంది. మన కాజీపేట రజనన్న వాళ్ళు ఇప్పుడు నాకు దగ్గరలో ఉంటాడు. కాజీపేట రజనన్న మళ్ళా మీరు ఇప్పుడు పాదయాత్ర ఎండింగ్ టైంలో కూడా మనకు భువనగిరిలో కూడా వచ్చిన అన్న. అవునవును, భువనగిరిలో మనం రాయగిరి కాడి నుంచి నడిచిపోయినాం కదా. అవునవునవును, రాయగిరి కాడి నుండి భువనగిరి వరకు మేము కూడా నడిచినాం. మీ పాదయాత్ర గుర్తుంది సంతోష్ అన్న నాకు. అబ్బా అన్న తమ్ముడనన్న. ఓకే ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. అట్లాగే మన వాళ్ళందరికీ చెప్పండి ఇక్కడ. ఓకే తప్పకుండా అన్న. మీరు అది 2021లో హుజరాబాద్ లో కూడా పాదయాత్ర స్టార్ట్ చేస్తా అన్నారు. అప్పుడు ఈటల రాజేంద్ర సార్ ని సస్పెండ్ చేసినప్పుడు. అవునవును, అదే మాటకు మిమ్మల్ని నేను 70 రోజులు మిమ్మల్ని జైల్లో పెట్టిళ్ళు. అవునవును పెట్టిరండి. అప్పుడు కూడా మిమ్మల్ని ఎప్పుడు హుజరాబాద్ ఇన్ఛార్జ్ గా పనిచేసిన మీతో. అవును అవును, నాకు గుర్తుంది సంతోష్ భాయ్. అన్న ఒకసారి మిమ్మల్ని కలవాలన్నా. రండి సంతోష్ అన్న, ఆఫీస్ కి రండి, నేను కలుస్తాను. తప్పకుండా అన్న, తప్పకుండా. ఓకే అన్న. హలో అన్న, గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న. ఏం పేరన్నా? అన్న నా పేరు నరేష్ అన్న. అన్న చెప్పన్నా. అన్న ముందుగా మీకు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అన్న. థ్యాంక్ యూ నరేష్ భాయ్. అన్న మేము ఎక్స్ హోమ్ గార్డ్ అన్న. ఓకే. ఇంతకుముందు మన అసెంబ్లీ టైంలో మేము కలిసినాం. అవును. మీరు అసెంబ్లీలో ఈరోజు మాట్లాడుతా ఉన్నారు కానీ మాట్లాడలేదా? లేదు, నేను నాకు ఆ అవకాశం లేకుంటే పట్నం మహేందర్ రెడ్డి గారితో మాట్లాడిపించిన. ఎందుకంటే మాకు ఆ గవర్నమెంట్ 10 సంవత్సరాలు మోసం చేసింది అన్న, టీఆర్ఎస్ గవర్నమెంట్. అవునవును. తర్వాత రేవంత్ రెడ్డి గారు పీసీసీగా ఉన్నప్పుడు మాకు హామీ ఇచ్చారు, మా గవర్నమెంట్ రానే తీసుకుంటామని. అవును అవును. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీతక్క గాని బట్టి విక్రమార్క గాని అందరు మాట్లాడారు. అవునవును. కానీ మాకు 12 ఏళ్ళు మొన్న నాకు మన వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు నాకు అవకాశం తక్కువగా ఉన్నప్పుడు ఏం చేసిన అంటే పక్కన ఉన్నటువంటి సభ్యులను రిక్వెస్ట్ చేసి మాట్లాడించే ప్రయత్నం చేసిన. సో అట్లా మా పట్నం మహేందర్ రెడ్డి గారు ఆయన పక్కన ఉంటే అన్న కాస్త ఈ ఇష్యూ లేవనెత్తండి అని చెప్పి ఆయన అందించడం జరిగింది. ఒక్కసారి మీరు కొద్దిగా మీరు తప్పకుండా మీ రిప్రజెంటేషన్ నాకు వచ్చిందన్న, నేను తప్పకుండా దాని గురించి చర్యలు తీసుకుంటానా. థ్యాంక్ యూ అన్న. రమేష్ అన్న చెప్పే. బాగున్నా. చెప్పానన్నా మీరు మన కత్తెర గుర్తు వచ్చింది కదన్నా. అవును. ఓకేనా, మన వాళ్ళందరికి చెప్పండి. చెప్తాను మన వాళ్ళందరికి. అది నెల్లికొండ అన్న, రమేష్ గౌడ్ నార్కల్. అవును. ఓకేనా. ఓకేనా. ఓకే. ఓకే.
హలో హలో ఇబ్రాహిం గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. నమస్తే, బాగున్నారా? బాగున్నాను సార్. మన ఖద్దరు గుర్తు మన రాజాధికారి పార్టీ ఫామ్ లో రావాలి సార్. 2018లో మన పార్టీ అధికారంలో వచ్చి మీరు సీఎం కావాలి సార్. మీరు సార్ బాయ్ సాబ్ తప్పకుండా. ఒకటి, మనం 2028లో ఎందుకు అధికారంలోకి రావాలంటే లెక్కలన్నీ మన ముందున్నాయి. ఇవాళ మీరు చూస్తున్నారు, మన మైనారిటీ వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీ కళ్ళ ముంగట ఉంది. ఇక్కడ మరీ ముఖ్యంగా భారత ప్రభుత్వం 2005లో సచార్ కమిటీ వేసి సచార్ కమిటీ నివేదిక తీసుకొస్తే సచార్ కమిటీలో ఉన్నటువంటి ఏ అంశాలు కూడా ఇప్పటి వరకు వీళ్ళు ఇంప్లిమెంట్ చేయకుండా ఈ దేశంలో దళితుల కంటే ఎక్కువగా ముస్లింలు వెనుకబడ్డారని సచార్ కమిటీ నివేదిక చెప్పినప్పుడు ఆ దిశగా ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కానీ రేపటి మన ప్రభుత్వం, తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సచార్ కమిటీ నివేదికను 100% ఇక్కడ అమలు చేయాలనేది మేము వరంగల్ డిక్లరేషన్ లో భాగంగా మేము పెట్టుకోవడం జరిగింది. అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయడం కోసం, అంటే మన భవిష్యత్తు మార్చుకోవడం కోసం మనం పోరాటం, మనం రాజకీయ అధికారం వైపు పోతా ఉన్నాం ఇబ్రాహిం భాయ్. అవును సార్. అయితే ఒక చిన్న వినుభవం సార్. ఇప్పుడు మన ఆశా వర్కర్లు ఒకగా మన రేవంత్ రెడ్డి కూడా మోసం చేశారు సార్. మన కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఆశా వర్కర్లకు మన కోటిలో లాఠీ చార్జ్ చేపించారు సార్. వాళ్ళకి కూడా జీతాలు పెంచలేదు. వాళ్ళకి కూడా అన్యాయం జరిగింది సార్. ఇంకొక విషయం సార్, మీ దగ్గర కూడా మా ఫ్రెండ్స్ అంతా వచ్చారు సార్. 200 మంది హోమ్ గార్డ్స్ ఉన్నారు కదా సార్. అవును, హోమ్ గార్డ్స్ ఇష్యూ అది నేను రిప్రజెంటేషన్ తీసుకున్నా, నేను ముఖ్యమంత్రి గారికి లెటర్ రాస్తాను సార్. 200 హోమ్ గార్డ్స్ కి మన కేసీఆర్ అసెంబ్లీ సాక్షి సార్ దేవుని ప్రసంగంలో మనం అందరి ముందు దేవాలయం మన అసెంబ్లీ సాక్షిగా 200 మంది హోమ్ గార్డ్స్ తీసుకుంటామని మోసం చేశారు సార్. అవును. తర్వాత మన రేవంత్ రెడ్డి కూడా సార్ మోసం చేశారు సార్. కవిత కూడా మోసం చేశారు చెప్పి కూడా సార్. మన సీతక్క కూడా అలాగే చెప్పారు సార్. జగ్గడ్ సార్ కూడా అలాగే చెప్పారు సార్. తీసుకుంటాం, మన రాజ్యం వస్తది, మనమే ఇస్తాం, మీకు హామీ ఇస్తున్నాం. అన్ని బేవకూఫ్ మాటలు చెప్పినారు వాళ్ళందరూ. సో మనది అట్లా ఉండదు. ఖచ్చితంగా మన రాజ్యంలో మన పిల్లల్ని మనమే కదా కాపాడుకునేది. అవును సార్, కరెక్టే సార్. అది చేస్తాం ఇబ్రాహిం భాయ్. సార్ మా పిల్లలు ఒక 10 మంది కలిసి మీ దగ్గరికి కూడా వచ్చారు సార్. 2017లో వచ్చారు. మీ దగ్గరికి వస్తే మీరు కూడా మీ QTV ద్వారా కూడా కేటీఆర్ కు కేసీఆర్ కూడా మీరు చెప్పారు సార్. దమ్ము ఉంటే ఈ చేశారు, ఈ విధంగా చేశారు, మోసం చేశారు. మీ ఒకవేళ మీ పదవి పోతే మీరు ఎలా ఉంటది, వీళ్ళకి కూడా చిన్న ఉద్యోగస్తులు, వీళ్ళకు తిండికి తిప్పలేని వాళ్ళు, పేదోళ్ళు వీళ్ళు తీసుకునేందుకు మీరు కూడా చెప్పారు సార్. అవును. ఏం చేస్తాం సార్, రెండు పార్టీలు మోసం చేశాయి. మల్లన్న పార్టీ రావాలి సార్, మనం గెలవాలి సార్, మన సీఎం మల్లన్న రావాలి సార్. జై మల్లన్న సార్. థ్యాంక్ యూ ఇబ్రాహిం భాయ్ సాబ్. అలాగే చాలా మంది మిత్రులు జాబ్ల గురించి మాట్లాడండి అని అంటున్నారు. నిన్న మీరు స్టేట్మెంట్ చూసుంటారు, పత్రికలలో వచ్చినటువంటి స్టేట్మెంట్. పండగ పూట నిరుద్యోగులను నిలువున ముంచింది ప్రభుత్వం అని చెప్పి నిన్న ఆ అంశం పైన గలమెత్తడం జరిగింది. జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా నిరుద్యోగుల ఉసురు తగలకపోదు అనేటువంటి మాట నిన్న చెప్పడం జరిగింది. జాబ్ క్యాలెండర్ విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్పష్టమైనటువంటి పోరాటం చేస్తుంది, చేస్తుంది కూడా. హలో అన్న, నమస్తేనా? నమస్తే భయ్యా, నేను వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నానా అన్న. ఏం పేరన్నా? కోటేశ్వర్ అన్న. కోటేశ్వర్ యాదవ్ అన్న. అన్న, మీరు చేస్తున్న ప్రయత్నం చాలా అభినందనీయం అన్న. బీసీలలో కొంచెం చాలా చైతన్యం వచ్చింది అన్న. ఇప్పటికీ ఇంకా రావాలన్నా 2028 మన ఎగరాలే మనది. తప్పకుండా కోటేశ్వర్ అన్న. ఎందుకంటే మీకు గతంలో కంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీల్లో చాలా పెద్ద మార్పు వచ్చింది. మేమంతా ఒకటే, ఎన్ని రోజులు ఈ దోపిడీ అనేటువంటి ఒక ఆలోచనకు వచ్చి ఇవాళ సర్పంచ్ ఎన్నికల్లో కూడా జనరల్ స్థానాల్లో కూడా భారీ స్థానాలు బీసీలు కొట్టుకోగలిగినారు. ఇవ్వాలంటే అది బీసీలలో మనందరిలో వచ్చినటువంటి చైతన్యం. మనము అలాగే ఇవాళ మంత్రి పదవుల్లో కానీ ఎమ్మెల్సీ పదవుల్లో కానీ ఎక్కడైనా బీసీలు స్పష్టమైనటువంటి ఒక నినాదంతో ఉన్నారు కాబట్టి పార్టీలు కూడా భయపడే పరిస్థితికి వచ్చింది. దానికి కారణమన్నా మనం అందరం కలిసి ఒకటి కావడమే దానికి ప్రధాన కారణం. రేపు భవిష్యత్తులో కూడా ఇంకా బలమైనటువంటి ఐక్యతను చాటుతాం.
తద్వారా మనం రాజ్యాధికారం వైపు పోతాం. కోటేషన్ అన్న ఇంకొకటి అన్న, ఈ ఇప్పుడు మీరు ఇస్తున్నది పేపర్స్ ఫీడ్బ్యాక్ చాలా బాగుందన్న. ఇది చాలా మందికి అది అర్థమైపోతుంది. ఆ మెయిన్ మీడియా ఎవరి వైపు ఉంది, ఎవరికి అనుకూలంగా ఉందో అది ఇంకా అట్లే కొనసాగిస్తే చాలా అవేర్నెస్ వస్తుంది అన్న జనాల లోపల. తప్పకుండా బాయ్ సాబ్, తప్పకుండా కొనసాగిద్దాం. థ్యాంక్ యూ అన్న. రైట్, ఇక్కడ ఒక మిత్రుడు మాట్లాడుతున్నాడు నిరుద్యోగుల గురించి. మల్లన్న ఇప్పుడు నోరు తెరవవు అని చెప్పి మాట్లాడుతున్నారు. భరత్ కుమార్, నువ్వు కళ్ళు తెరిచినప్పుడే నేను నోరు తెరవాలనుకోవడం నీ భ్రమ. నేను రోజు నోరు తెరుస్తూనే ఉన్నా, అప్పుడప్పుడు కళ్ళు కూడా తెరుస్తా ఉంటే ఏం జరుగుతుందో తెలుస్తుంది. సో ఇప్పుడు నిన్న నేను ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తా, ఇప్పుడు ఏమైతుంది, ఇప్పుడు నీ కళ్ళు అయ్యో నేను మిస్టేక్ చేసిన అని ఫీల్ అవుతావు. కాబట్టి నేను ఏమంటున్నానంటే నిరుద్యోగుల గురించి మేము కమిటెడ్గా ఉన్నాం. నిరుద్యోగ సమస్యను ఈ రాష్ట్రంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాం. హలో నమస్తే భయ్యా. నేను ఎక్స్ఎంపీటీసీ అన్న, దొల్లపల్లి రాజాపూర్ మండల్, మహబూబ్నగర్ జిల్లా. ఎక్స్ఎంపీటీసీ మొన్న రాజాపూర్ వచ్చింది కదా? అవునవును, మొన్న నేనే ముందు నుండి అన్న బాగున్నావా? బాగున్నా అన్న. ఏం లేదు, మొన్న రాజాపూర్ మండలం మీరు వచ్చినందుకు మొత్తం ముఖ్యంగా మొత్తం బీసీలే గెలిచింది. రాజాపూర్ మండలం మొత్తం బీసీలేనా? మొత్తం బీసీలే. వెరీ గుడ్ అన్న. ఈదిగాన్పల్లిలో రెడ్డి మీద బీసీని పెట్టినాం, యాదవ్ ని గెలిపించినాం 12 ఓట్లతో. వెరీ గుడ్. కుచ్చర్కల్లో రెడ్డి మీద గౌడు పెద్దవాడు రెడ్డిని తెచ్చిపెట్టిండు ఎమ్మెల్యే. వాడు విజేందర్ రెడ్డి అని గుడబలిసినాడు, హైదరాబాద్ ఉంటాడు. వాడినే గెలిపించినాం. ఇక మా ఊళ్ళో చుక్కంపేట అనేది దొరల సామ్రాజ్యం అన్న. మా ఊళ్ళో అయితే మా తమ్ముళ్ళే పెట్టాం, ఓడగొట్టిన అంటే ఇతర బీసీ గెలిచిండు. ఇక మన సపోర్ట్ అంటే మనం హుషారున్నామని మన క్యాండిడేట్ ఓడగొట్టిండు, మన తమ్ముడు ఓడగొట్టిండు. అభిమాన్ రెడ్డి అని వాడు ఫ్లెక్సీలు ఎత్తుతున్నాడు, రోడ్ల పోటీ బొమ్మలు. అభిమాన్ రెడ్డి అని వాడు పెద్ద దొర 600 ఎకరాలు. ఇప్పుడు వాళ్ళ పతనం స్టార్ట్ అయింది అన్న. ఇప్పుడు ఇవాళ రాజాపూర్ ఏరియాలో బీసీలంతా కలిసి వాళ్ళని ఓడగొట్టిరంటే మీలో వచ్చిన చైతన్యానికి హ్యాట్సప్ చెప్తా ఉన్నా. రేపటి రాజకీయం అంతా మీదే, మీ చేతుల్లోనే ఉంటది. థ్యాంక్ యూ అన్న. ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాకు పోతుంటే రాజాపూర్ అనేటువంటిది ఉంటుంది. అక్కడ షాద్నగర్ దాటిన తర్వాత అక్కడ నేను ఒక రోజు పోయి ప్రసంగం చేస్తే దాదాపు అందరు వచ్చారు. దాదాపు ఆ మండలంలో ఒక్క రెడ్డిని కూడా గెలవనీయలేదంట ప్రజలు. హలో నమస్కారం అమ్మా, ఏం పేరు తల్లి? మాది పెద్ద మందడి సార్. మా నాన్నగారిని కొట్టి ఇంటి స్థలము పొలము గుంజుకున్నారు సార్, జగదీశ్వర్ రెడ్డి అని పెద్ద మందల్లా. పెద్ద మందడిలో జగదీశ్వర్ రెడ్డి అనేట ఆయన. నీ పేరేం పేరమ్మా? మల్లేశ్వరి సార్. మల్లేశ్వరి. మీ భూమి ఎవరు గుంజుకున్నారమ్మా? మీ భూమి జగదీశ్వర్ రెడ్డి సార్. నాన్నను కొట్టి గుంజుకున్నారు, ఇంటి స్థలము పొలము. మొన్న అడగనికి వెంటే కొట్టనికి వచ్చినారు సార్ మమ్మల్ని. ఓకే, మీ ఒక్క నిమిషం అమ్మా, నీకు మా వాళ్ళు కాల్ చేస్తారమ్మా, దాని డీటెయిల్స్ మొత్తం చెప్పండి. మా మరిది ఉన్నారు సార్, చెప్తాను. అదే అమ్మా, మీకు కాల్ చేస్తారు ఇప్పుడు మా వాళ్ళు. ఓకే సార్. ఓకే రైట్. ఓకే సార్. హలో నమస్తే అన్న. నమస్తే శ్రీనివాస్ గారు, బాగున్నారా? బాగున్నారా అన్న? మీరు బాగున్నా. ఎట్లుంది పెద్దపల్లి? పెద్దపల్లి బాగుందన్న, అంతా ఓకే అన్న. కాకపోతే నా ఒక్క రిక్వెస్ట్ అన్న, మనం ఇంకొక 3 years ఉందన్న మన అసెంబ్లీ ఎలక్షన్ కి. దానికంటే ముందు అన్న మనం ఏం చేయాలంటే ఒక పాదయాత్ర చేయాలన్న, ఎందుకంటే మన ప్రజల్లో ఉండాలన్న. ఓకే, అది బాగా డిలే అవుతుందన్న, దాని గురించి ఆలోచించండి అన్న. మీ అభిమాని అన్న చాలా. తప్పకుండా ఇస్లావా శ్రీనివాస్, తప్పకుండా చేద్దాం. ఒకటి ఏంటంటే మనం పార్టీ నిర్మాణ కార్యక్రమంలో ఉన్నాము. సో ఇంకా భవిష్యత్తులో చాలా పెద్ద కార్యక్రమాలు ఉన్నాయి, మీరు అనుకునే అన్ని ఉంటాయి శ్రీనివాస్ గారు. అదే అన్న, నేను గిరిజన అభ్యర్థిని అన్న. ఎస్, ఇప్పుడు మీరున్నారు ఇస్లావా శ్రీనివాస్ గారు. ఇక్కడ మీరు వచ్చేసి షెడ్యూల్ ట్రైబ్స్ కి వస్తారు. మహారాష్ట్రలో బీసీలు. అవునన్నా. ఇట్లా మనం అందరం కూడా ఇక్కడ బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ లోకి ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అందరూ వస్తారు. అవునన్నా. కాబట్టి ఇది మనందరి పోరాటం. ఖచ్చితంగా మీరు చెప్పిన సూచనలు
తప్పకుండా తీసుకుంటున్నాం శ్రీనివాస్ గారు. అవునన్నా, నేను ప్రభుత్వ ఉద్యోగిని అన్న. ఇంకా ఓకే ఓకే, పర్వాలేదు. థ్యాంక్ యూ. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ. హలో, నమస్తే అన్న. నమస్కారం అన్న. ఈ తరిగప్లనే మాది జనగాం జిల్లా. కనకరాజు గారు బాగున్నారా? బాగున్నా సార్. చెప్పండి అన్న. అన్న ఏం లేదు, నేను బీఆర్ఎస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేస్తాను, ఇది సోషల్ మీడియాలో. అన్న అన్న ఒకటి మీరు రైతు బంధు గురించి ఒకసారి పోరాడాలన్న లైవ్ గల. తప్పకుండా పోరాడతా. ఇప్పుడు మీరు కనకరాజు అన్న, అన్న అన్న మీరు ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందన్నా అన్న, ఈ పార్టీ గాని కాంగ్రెస్ గాని బీజేపీ గాని ఇవి మన సొంత పార్టీలు ఎప్పటికి కావన్నా? కావన్నా, అది బీసీల పార్టీలు కావు. ఎప్పటికి కూడా మనం అందులో అధికారంలోకి రాలేము. 78 ఏళ్ల నుంచి వాళ్ళని భుజాల మీద మోస్తున్నాము. ఇలా వాట్సాప్లల్లో సోషల్ మీడియాలో కూడా వాళ్ళనే మోస్తున్నాం. ఇక ఇది బంద్ పెట్టాలి కనకరాజన్న. మౌనిక యాదవ్ ఉంది అన్న. అవును, చెల్లె. అంటే అక్క అని పిలిచిన. అయితే ఆ అక్కకు అభిరుచి అయినా నేను సర్పంచ్ ఎలక్షన్ ముందు మా దగ్గర వేరే పోరాటం ఉండే. అవును, మన ఒకడు బీసీ మా ముదిరాజు బిడ్డ ఆయన ముందుకు వస్తే ఆయన అనగదొక్కి ఒక రెడ్డి అనేటి ఆయన బయటకు వచ్చిండు. వస్తే మళ్ళా మీరు ఒకసారి మీ లైవ్ డైలీ చూస్తాను నేను. అదే అన్న, పార్టీలకు ఖచ్చితంగా మీరు మస్తు మాట్లాడారు. మళ్ళీ ఒకటి ముదిరాల గురించి బాగా హైప్ చేసిరన్న మీరే. తీసుకురావడం కూడా ఉన్నదే చెప్పిన అన్న. పండుగ సాయన్న చరిత్ర తీసుకొచ్చి కూడా మీతోనే సాధ్యమైంది అన్న. అలాంటి పోరాటాలు చేసి కాబట్టి మా దగ్గరికి వచ్చి ప్రచారం చేస్తారన్న ఉద్దేశంతో అక్క అభిరుచి అయినప్పుడు తప్పకుండా అన్న. అయితే ఆ తమ్ముడు మన పార్టీలు ఉంటేనే చేద్దామని అన్నది అక్క. సరే పార్టీని తీసుకురావడానికి మనం ముందుకుందాం, బీసీల కోసం కొట్లాడుతారు అన్న. మీకు ఎప్పుడైనా మేము సపోర్ట్ ఉంటామే. థ్యాంక్ యూ కనకరాజు అన్న, మనం కలుద్దాం. హలో 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 సార్ అన్న, చెప్పే. నమస్తే అన్న, బాగున్నారా? నేను మల్లన్న మాట్లాడుతున్నా అన్న. కొద్దిగా మీతో ఒక 2 నిమిషాలు నాకు ఛాన్స్ ఇచ్చంటే నేను నా పరిస్థితి చెప్తాను. పరిస్థితి అంటే పార్టీది అయినా చెప్పండి ఉంది, పోరాడింది కూడా. చెప్పండి అన్న. ఏం లేదన్నా అన్న, చిలకల కూడా మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చిండ్రు కదా. అవును. అప్పుడు నేను ఒక 1.5 year అయింది. నేను హెడ్ కానిస్టేబుల్ రిజర్వ్. మీరు పోయిన దానితో వెంటనే నేను బండి వేసుకొని మీ దగ్గరికి వచ్చిన. చిలకల కూడా వచ్చి నేను పోరాడినట్టు అక్కడ ఏ చిలకల ఊళ్ళో ఎవరు మాట్లాడారు. మీ దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి, నాయి అన్ని ఉన్నాయి. ఒక్కటి తెలంగాణ వచ్చింది అంటే మాత్రం నాకు తెలంగాణ రాలే. ఎందుకు రాలేదంటే నేను హైదరాబాద్ నుంచి, నాది అపార్ట్మెంట్ హైదరాబాద్, నేను అన్ని చేసి దాన్ని 16 జీవోలో కరీంనగర్ పంపించిన నన్ను వ్యక్తి ఈ రోజున నాకు 2000 రూపాయలు నష్టం. ఏది రిటైర్మెంట్ అయినా అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉంటది. నన్ను ఈ విధంగా అది చేసిన వాళ్ళు మీ దగ్గరికి వచ్చిన నేను నన్ను ఏసీపీ గోపాల్పూర్ ఏసీపీ వాడు ఉన్నాడు, నాలాగా రిటైర్డ్ అయిందో తెలియదు. వాడు చాలా నన్ను దెబ్బ కొడితే నా ప్రాణాలు నిలువు తెలిపోయినాయి. నేను పోలీసులో పనిచేసి రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని తెలిసి కూడా నేను వీనితో మీరు బయటికి వెళ్ళితోటి నేను అన్నా మళ్ళా వాడే ఇసొంతోడే అని అంటే నామకరం చూసి అనగానే ఒక పెద్ద ఊరికి వచ్చి నా రెక్క పట్టుకొని బిడ్డ నాకు కొద్దిగా ఇట్లా చూపించి నేను చేయి ఇట్లా అంటానంటే అక్కడ మీతో చెప్పి నేను మళ్ళా యాదికుందో మీకు లేదు ఉందన్న బయటికి వెళ్ళేటప్పుడు బయటికి వెళ్ళినాక మళ్ళా మనకి ఎవరితో పెద్ద మనిషి ఇవాళ రేపు అంటున్నది. ఒక్కసారి అంటే మీరు ఇట్లా చేయితో అనండి అని అంటే మీరు దిగపోయినరు. అంతనే వద్దు ముందు పోయేది ఉన్నదని చెప్పగానే మీరు అట్నే వెళ్ళారు. అన్న నేను మొదటి నుంచి మళ్ళా అన్న అంటే నాకు చాలా ప్రేమ అది. కానీ ఎంత అన్యాయం జరిగిందంటే నాకు అంత అన్యాయం జరిగింది. మీ దగ్గర కూడా నేను 2 సార్లు అపాయింట్మెంట్ వస్తే నాకు దొరకలే అపాయింట్మెంట్. పబ్లిక్ బాగున్నది సరే అని వెళ్ళినా. నన్ను ఇట్లా తప్పకుండా నాకు ఒక్కసారి నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి మీది. తప్పకుండా పెద్దపల్లి
మంత్రి కాన్స్టిట్యూషన్ లో ఆడు ఉన్నాడు ఎమ్మెల్యే, వాడు నా కోడలు పంచాయతీలు వచ్చి వాడు నన్ను కేసులు ఇరికిచ్చి చేస్తే పాపం డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా సాయం చేసిండు. అరే ఇది వీడు బేకార్ గాడు, పాపం డిపార్ట్మెంట్ లో అంత ఉండి అవస్థ పడతాడని నాకు ఇప్పటి వరకు కోర్టుకు పిలువలే. మరి అది కారణం ఏందో అర్థం కాలే అన్న. దయచేసి ఒక్కసారి నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి. నువ్వు రా అన్న, నువ్వు రా సార్ అన్న, అట్లేం లేదు. సరే అన్న, నమస్తే. నమస్తే అన్న. రైట్, ఇంకొక 4-5 కాల్స్ తీసుకుందాం. హలో హలో, చెప్పండి భయ్య. అన్నా నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న సందీప్ అన్న, వరంగల్ నుంచి. నల్లబెల్లి సందీప్. బాగున్నా సందీప్, చెప్పు. అన్న అదే మన ఇప్పుడు సోషల్ మీడియాలో చూసిన అన్నతో మాట్లాడాలని అవకాశం వచ్చిందని చెప్పి ఎమ్మడే కాల్ చేస్తారన్నా. ఓకే, బాగున్నావా సందీప్? బాగున్నా తమరు దయ. ఇప్పుడు సంఘం మండలం కన్వీనర్ గా, సోషల్ మీడియా కన్వీనర్ గా తీసుకున్నా. వెరీ గుడ్ సందీప్, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. హలో అన్నా. నమస్తే అన్న. నమస్తే సాగర్ అన్న, బాగున్నావా? బాగున్నా అన్న చెప్పే. నా కనుమ పండుగ శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబానికి. థ్యాంక్ యూ. మీకు అలాగే మీ గంభీరావుపేట మండలానికి, మీ గోరంట్ల విలేజ్లకు అందరికి కూడా పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. రైట్. హలో, చెప్పండి అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. నేను శేఖర్ చార్మి, బాన్స్వాడ. బాన్స్వాడ వడ్ల శేఖర్. అవునన్నా, చెప్పండి అన్న. హలో శేఖర్ అన్న, చెప్పండి అన్న. నేనే మాట్లాడుతున్నా అన్న. కొంచెం ప్రచారం చేయండి అన్న, ఇది మన పార్టీ గురించి పల్లెకి చేద్దామన్నా, తప్పకుండా. ఇంకా నిర్మాణ కార్యక్రమంలో ఉన్నాం, ఇంకా త్వరలోనే నిర్మాణ కార్యక్రమం అయిపోతుంది. అయిపోగానే ప్రజాక్షేత్రంలోకి వస్తామన్నా. అన్న ఇంకొకటి ఏంటంటే, నేను విశ్వకర్మ, మాకైతే పనులు ఏం దొరుకుతలేవు అన్న. అవును. దీని గురించి కూడా కొంచెం మాట్లాడతారేమో. తప్పకుండా. ఈ ప్రభుత్వం విశ్వకర్మల కోసం కార్పొరేషన్ పెట్టి నిధులు ఇవ్వకుండా విశ్వకర్మల సొమ్ము దిగమింగింది. అవునన్నా, ఇది నేను న్యూస్ లో వింటున్నానే, ఫాలో అవుతున్నా అన్న. నేను ఇది ప్రతిరోజు నేను ఫాలో అవుతున్నాను. తప్పకుండా అన్న, థ్యాంక్ యూ అన్న. హలో, నమస్కారం అన్న. అన్నా భరత, శంషాబాద్ భరత్, చెప్పండి బాయ్ సార్. నేను అంటే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని నేను 2014 నుంచి నేను పొలిటికల్ లా నేను ఉన్నా. ఓకే. 2014 లో శంషాబాద్ లో వార్డ్ మెంబర్ కండక్ట్ చేసిన. ఓకే. కానీ ఓడిపోయాను. ఓకే. నెక్స్ట్ వచ్చేది అంటే నేను మిమ్మల్ని నేను ఒక ఎస్సీ క్యాండిడేట్. ఓకే. ఒక బీసీ గ్రూప్ లలో నేను వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తా, ఏంది అంటే మనది ఏంది అని. ఓకే. మనది వచ్చేసి ఎంత, మన పర్సంటేజ్ ఎంత, అంటే మా దగ్గర చాలా మంది ఏంటంటే ఈ కాంగ్రెస్, బీజేపీ వీళ్ళకి సపోర్టివ్ ఉంటుంది. అవును. అయితే మనము భరత్ అన్న ఒక విషయం చెప్పు మనోళ్ళకు కూడా, బీసీలు అంటే ఓన్లీ వీళ్ళే కాదన్న. బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అని ఉంటది. ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ లోకి ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు కూడా వస్తారు. ఈ విషయం క్లారిటీ ఇవ్వండి, ఎందుకంటే ఇది బీసీ అంటే ఓన్లీ వీళ్ళే అనుకుంటారు, కాదు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కూడా. ఎడ్యుకేట్ చేస్తాను, చాలా వరకు ఎడ్యుకేట్ చేస్తాను. కానీ ఏంటంటే వీళ్ళకి ఇంకా కొంచెం అవేర్నెస్ వస్తుంది అన్న, వస్తుంది. మీరు మీ ప్రయత్నం చేయండి. అప్పటికి ఇప్పుడు మనం 2014లో నువ్వు నేను మొదలు పెట్టినప్పుడు ఇంత లేకుండే కదనే. ఇప్పుడు కొంత వచ్చిందంటే అదంతా మనంతా కలిసి ప్రయత్నం చేయడమే. మనందరి వల్ల అయింది అది. ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చేసి ఏదో నేను చేసిన అనేది ఫీలింగ్ వచ్చేసి వీళ్ళంతా, వాళ్ళంతా ఉండి వేస్ట్. వాళ్ళంతా మీ వల్లే ఉద్యోగం వచ్చింది, మీ వల్లే వచ్చింది, మీ వల్ల వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వచ్చేసి మా జిహెచ్ఎంసీ, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో నేను కంటెస్ట్ చేయాలనుకుంటున్నా అధిపంగా మన పార్టీ నుంచి. తప్పకుండా భరత్ అన్న, నువ్వు ఒకసారి రా, ఆఫీస్కి రా, మనం మాట్లాడదాం. నేను వస్తాను, అంటే మా యూత్ తీసుకుని వచ్చేస్తాను.
తప్పకుండా వచ్చేసే అన్న. ఓకే, థ్యాంక్ యూ. రైట్. హలో 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 చెప్పండి భయ్. మళ్ళా నేనే మాట్లాడుతున్నా. చెప్పండి అన్న. నేను సుదర్శన్ బీసీ. చెప్పు సుదర్శన్ అన్న, ఎక్కడి నుంచి అన్న? నేను అర్చనాపురం ఉంటుంది. సుదర్శన్ అన్న చెప్పే, ఏమంటుర్రే మన బీసీలు? మాధవ్ గారు, ఇప్పుడు మా ఊరు దిక్కు మరి ఆరుట్ల ఇబ్రాహీంపట్నం ఏరియా, అక్కడ లేదు మన పార్టీ, అక్కడ దిక్కు అంటే ఇంకా మనము ఇప్పుడు పార్టీని అంటే కమిటీల రూపంలో కిందికి తీసుకుపోయే ప్రయత్నంలో సీరియస్ గా ఉన్నామన్నా. ఇది అయిపోగానే ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ గ్రామ స్థాయి వరకు పోబోతోంది. ఇప్పుడు దాదాపు ఒక 480 మండలాలు కంప్లీట్ చేసినాము. ఇంకొక 60-70 మండలాలు ఉన్నాయి. దాని తర్వాత గ్రామ కమిటీలు కూడా ఉన్నాయన్న, అవి కూడా కంప్లీట్ చేస్తున్నాం. మన ఊరు ఆరుట్ల ఊరు దిక్కు జర నువ్వు కూడా చెప్పు మన వాళ్ళకి, మన పార్టీ వచ్చిందని చెప్తున్నా. సరే అన్న, ఓకే. ఓకే. హలో నమస్తే. నమస్తే అన్న. మీది రెగ్యులర్ గా ఫాలో అవుతుంటారు భయ్యా. చిన్న సజెషన్ అన్న, ఇవ్వండి అన్న. మీకంటే చాలా చిన్నవాడిని అన్న. పర్వాలేదు చెప్పండి. అయితే డిఫరెంట్లీ ఏబుల్డ్ మీకు ఐడియా ఉంటది. మన పాప కూడా డిఫరెంట్లీ ఏబుల్డ్. అవును. సో డిఫరెంట్లీ ఏబుల్డ్ కోసం కూడా మీరు ఏదైనా కార్యాచరణ తీసుకున్నాను అంటే తప్పకుండా ఇది తమిళనాడు గవర్నమెంట్ ఇప్పటికే ఇంప్లిమెంట్ చేస్తుంది. సో ఆ తరహాలోనే ఇక్కడ కూడా చేయాలనేది ఒక ఆలోచన ఉంది. ఖచ్చితంగా మీ సూచన చాలా మంచి సూచన అన్న, తప్పకుండా తీసుకుంటా. మీ పేరన్నా? అదే అన్న. మీ పేరన్నా? అన్న చిన్న. చిన్న, ఓకే. ఎక్కడి నుంచి అన్న? తెలకపల్లి అన్న. అన్నా? తెలకపల్లి. తెలకపల్లి. సరేనా, తప్పకుండా. థ్యాంక్ యూ. హలో హలో వినిపిస్తుందా భయ్య? నమస్కారం అన్న, ఏం పేరన్నా? ప్రశాంత్ అన్న, సంగారెడ్డి. ప్రశాంత్, సంగారెడ్డి అన్న, చెప్పండి. కనుమ శుభాకాంక్షలు అన్న ముందుగా మీకు. థ్యాంక్ యూ అన్న, మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికి. థ్యాంక్ యూ అన్న. భయ్య మీరు చేస్తున్న పోరాటానికి ఆన్సర్ అన్న. థ్యాంక్ యూ అన్న. మనం అందరం కలిసి చేస్తున్నాం, నేను ఒక్కరినే చేస్తలేను, అందరం కలిసి చేస్తున్నాం. ఎప్పటికి ఇట్లా చేస్తూ ఉండాలన్నా మీరు. తప్ప ఇంకెన్ని రోజులు చేస్తాం, ఇక 2 ఏళ్ళ ఖతం చేయాలి. అవునన్నా, ఈ రెడ్డి ప్రభుత్వాన్ని నిల్వ ప్రభుత్వాన్ని మొత్తం దించేయాలన్నా. తప్పకుండా ప్రశాంత్. థ్యాంక్ యూ. సరే అన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న. రైట్. హలో అన్న, నమస్కారం, చెప్పండి అన్న. నమస్తే అన్న, కొద్దిగా మీ వాయిస్ లౌడ్ స్పీకర్ లో ఉన్నట్టున్నారన్న, డిస్టర్బెన్స్ వస్తుంది. హలో 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 రాజు. సార్ నమస్తే సార్. నమస్తే రాజు, బాగున్నావా? బాగున్నా సార్. నాకు కొడంగల్ సార్. రాజు తెలుసు రాజు. అవును సార్. చెప్పండి రాజు. మా ఊర్లో అసలు పార్టీ లేదు సార్ మనది. ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా, ఇంకేంది, స్టార్ట్ చేస్తున్నాం కిందికి వెళ్ళి. హలో, అంటే మనము ఇప్పుడు నిర్మాణ దశలో ఉన్నాం కాబట్టి ఇంకా ఎప్పుడు ఫిబ్రవరి 2nd, 3rd వీక్ కల్లా కంప్లీట్ అవుతుంది రాజు. ఓకే సార్. మొత్తం మా ఊళ్ళో మొత్తం రెడీలే నడుస్తున్నారు మొత్తం. అదే ఇప్పుడు మనం వచ్చినాం కదా, ఇక డోంట్ వరీ. సరే సార్. హలో అన్న, నమస్తే అన్న. నా పేరు నక్క రామకృష్ణ. నేను ప్రజెంట్ మన పార్టీ
తుంగతుర్తి నియోజకవర్గం సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కూడా అన్న. ఓకే రామకృష్ణ, అవునన్నా. చెప్పు రామకృష్ణ, బాగున్నావా? ముందుగా అడ్వాన్స్ గా హ్యాపీ బర్త్డే అన్న. థ్యాంక్ యూ రామకృష్ణ. అయితే మన దగ్గర ఇంత ముందు మనకు టీం ఉండే అన్న, మన టీం ని. కాకపోతే మనకు నేను ఇంత ముందు మన జిల్లా సూర్యాపేట జిల్లా వారికి గిట తెచ్చి చెప్పాను. మా టీం అందరిని ఒకసారి పాత వాళ్ళని అందరినీ కలుపుకొని సార్, ఇట్లా పాత వాళ్ళ నెంబర్లు గిట్లా అందరికి షేర్ చేశారు సార్. వాళ్ళకి ఒకసారి పాత వాళ్ళని అందరినీ కలుపుకుంటే మనకు ఆల్రెడీ టీము ప్రతి మండలానికి ఉంది, ప్రతి గ్రామంలో మనకు ఇక్కడ తుంగతుర్తిలో టీం అనేది ఉందన్న. ఉంది. ఆ టీమును కొద్దిగా మన వాళ్ళందరినీ ఏమైతుందంటే కొత్త వాళ్ళు వస్తారు.